సో వాయిస్ ఈజ్ క్లియర్ సార్? ఎస్. సో కొంచెం వాయిస్ క్లియర్గా వస్తే ఒక చిన్న ప్రతిపాదన అయ్యాను మిత్రులకి. ఎస్. సో ఎప్పటి మాదిరిగానే మన యొక్క డిఎస్సి దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి సోషల్ కంటెంట్లో ఉన్నటువంటి జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకానమీ పోటీ పరీక్షల యొక్క నేపథ్యంలో గతంలో అడిగిన ప్రశ్నపత్రాల యొక్క సరళిని పరిగణలో తీసుకొని అనేక సార్లు అడిగినటువంటి ఆ యొక్క సబ్ టాపిక్స్ నుంచి మన యొక్క ప్రశ్నలు తీసుకోవడం రావడం జరిగింది మిత్రమా. మీ ప్రిపరేషన్లో చాలా ఎక్కువ మొత్తంలో ఉపయుక్తమైతే నేపథ్యంతో ఏర్పాటు చేశాను ఈ సిరీస్ని. మన యొక్క వీడియోని కొత్తగా చూసిన మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో తదుపరి వచ్చే సివిక్స్, ఎకానమీకి సంబంధించినటువంటి యొక్క వీడియో నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన మిత్రులకు తెలియపరిచే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా, రైట్. ఇక ఇటీవల కాలంలో మన తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి, ఎస్జిటి వారికి ఒక ప్రణాళికబద్ధంగా షెడ్యూల్ ప్రకారంగా టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేసాం. ఆ టెస్ట్ సిరీస్ విజయవంతంగా ముందుకు కొనసాగుతుంది మిత్రమా. ఇప్పుడు జాగ్రఫీ దృష్ట్యా సోషల్ కంటెంట్ విషయంలో అన్నిటి పరంగా గ్రాండ్ టెస్టులు కొనసాగుతున్నవి. దాంతోపాటుగా సబ్జెక్ట్ వారీగా, తరగతి వారీగా ఏర్పాటు చేసిన టెస్టులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నవి. అలా స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి తెలంగాణ రాష్ట్ర అభ్యర్థుల నుంచి 499 రూపీస్ కోర్స్ అందుబాటులో ఉంది మిత్రమా. 299 రూపీస్ కోర్సులో కూడా గ్రాండ్ టెస్ట్ అనేవి కొనసాగుతున్నవి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి మనకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి టెస్ట్ సిరీస్ని ఏర్పాటు చేసాం మిత్రమా. టెట్ కమ్ డిఎస్సికి రెండింటికి దోహదపడేటట్టుగా ప్రణాళికబద్ధంగా ఉంటుంది. కోర్సు ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో క్విక్ రీజన్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్ టు ఎగ్జామ్ వరకు, డిఎస్సి ఎగ్జామ్ వరకు దీని యొక్క వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో పూర్తి స్థాయిలో కంటెంట్, పిఐఈ, సోషల్ మెథడాలజీ, సైకాలజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అన్నిటిపైన తరగతి వారీగా, చాప్టర్ల వారీగా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రైట్ మిత్రమా? ఎస్, ఆల్ వియర్స్. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఇక మన యొక్క ప్రాధాన్యతను ఉద్దేశించి మనం ముందుకెళ్ళినట్లయితే ఈరోజు క్లాస్ నిమిత్తం మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ టెస్ట్ సిరీస్ ఇది మిత్రమా. 499 రూపీస్కి కంప్లీట్గా సుమారు ఒక 175 పైచిలకు టెస్టులు ఉంటాయి. ఇందులో టెస్టులు అనేవి గ్రాండ్ టెస్ట్ ఇటీవల కాలంలో మన ఎగ్జామ్కి ఒక 10 రోజుల ముందు, మీ యొక్క డిఎస్సి ఎగ్జామ్కి 10 రోజుల ముందు మన ప్రిపరేషన్ చివరి దశలో తప్పకుండా మనం చేయాల్సిన టెస్ట్లే. ఆ నేపథ్యంలోనే ఈ టెస్ట్ సిరీస్ని ఏర్పాటు చేసాం. అందరూ ఉపయుక్తం చేసుకుని మిత్రమా. తప్పకుండా మీ అందరికి కూడా చాలా ఎక్కువ మొత్తంలో దోహదపడుతుంది, మీ విజయానికి కీలక పాత్ర వహిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ మిత్రమా. ఎస్. వన్స్ ఒకసారి గమనించండి సార్, ఇక్కడ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఒకసారి గమనించినట్లయితే ఎస్, మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో మీరు రాసేటటువంటి ప్రతి టెస్ట్ మిత్రమా మీకు తప్పకుండా మీ విజయానికి దగ్గర చేస్తుంది. అందరూ ఉపయుక్తం చేసుకోండి సార్. మీకు తెలిసిన మిత్రులకు కూడా తెలియపరిచే ప్రయత్నం చేయండి. ఎస్ సార్, రైట్. వన్స్ ఒకసారి గమనించండి సార్. ఇక ప్రశ్నలోకి వెళ్ళే ముందు ప్రశ్నలు నావి, సమాధానాలు మీవి. హిస్టరీకి సంబంధించిన ప్రతిపాదన దృష్ట్యా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్, వన్స్. ఒకసారి వన్స్ క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ వ్యూయర్స్. ఇక మన తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేసే ప్రయత్నం చేయండి మన యొక్క వీడియో లింకుని. రైట్ మిత్రమా. ఎస్, ఇస్ అ క్లియర్? రైట్ సార్. ఎస్, కంప్లీట్గా సార్. ఒకసారి గమనించి ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయండి సార్. ఇక్కడ చారిత్రక నేపథ్యాన్ని పరిగణలో తీసుకుంటే గతంలో మానవుడు నివసించినటువంటి ఆయన యొక్క జీవన విధానాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆయన యొక్క జీవించినటువంటి ప్రదేశాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన పొందడమే చరిత్ర అని పేర్కొన్నాం. ఆ తరహా చరిత్రకు సంబంధించినంతవరకు కొంత ఆధారాలు, లిఖితపూర్వకమైన ఆధారాలు లభించినటువంటి చరిత్ర ఉంటుంది, ఆధారాలు లభించినటువంటి చరిత్ర ఉంటుంది. ఆ తరహా మనకి రాతియుగము, రాగియుగం అని పేర్కొన్నాం. రాతియుగము, రాగియుగం. ఇక్కడ రాతితో పాటుగా కొంత రాతినే ప్రధానంగా శిలాయుగం అని పేర్కొంటాం. ఈ శిలాయుగాన్ని ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం అని పేర్కొన్నాం. రాతియుగాన్ని తిరిగి మళ్ళీ శిలాయుగం అని పేర్కొనొచ్చు. అలా మానవుని యొక్క జన్మస్థానం భూమి ఉపరితలంపై ఏర్పడ్డ తర్వాత ప్రాచీన శిలాయుగం, అదే మాదిరిగా మధ్య శిలాయుగం, దాంతో పాటుగా నవీన శిలాయుగం. ఈయన మానవుడు స్థిరమైనటువంటి జీవన విధానంలో భాగంగా ఆయన స్థిరంగా ఒక ప్రదేశాన్ని ఎంచుకోకుండా ఉండి పూర్తి స్థాయి అవగాహన లేకుండా ఆహారం కోసము సంచరించేటటువంటి జీవన విధానాన్ని ప్రాచీన శిలాయుగంగా పేర్కొన్నాం. ఇక్కడ మధ్య శిలాయుగం అనేది ప్రాచీన శిలాయుగానికి, నవీన శిలాయుగానికి మధ్యలో ఒక చైన్ సిస్టంగా ఉంటుంది. ఎప్పుడైతే మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని కొంత ఆహారంపై అవగాహన కలిగి ఉండి ఒకే ప్రాంతంలో ఆహార ధాన్యాల సేకరణకై ఎక్కువ మొత్తంలో నియుక్తై ఉన్నాడు, ఆయన కొంత పనిముట్లను ఏర్పాటు చేసుకొని ఆయన ఉపయోగించిన పనిముట్లను ఆధారంగా చేసుకొని మనం ఈరోజు నవీన శిలాయుగం గురించి ప్రస్తావన చేయడం జరుగుతుంది. అలా నవీన శిలాయుగంలో ఉన్నటువంటి పనిముట్లలో కొంత మొదటగా ఉపయోగించిన పనిముట్లు అనేవి, మొదటగా ఉపయోగించిన ఆయుధాలు, మొదటగా ఉపయోగించిన మానవుడు ఉపయోగించినటువంటి వస్తువులు కొంత గరుకుగా పెద్ద మొత్తంలో పెద్ద సైజులో ఉండేవి. తదుపరి కాలం గడుస్తున్న కొలది వాటి చిన్నవిగా చేసుకుంటూ
వాటికి మిళితమై కొన్ని వివిధ రకాలుగా వస్తువులను తయారు చేసుకుంటూ సో జంతువులను వేటాడడం, దాంతో పాటుగా ఆహార సేకరణకై స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం, తదుపరి సో వ్యవసాయం చేస్తూ ఒక స్థిరమైన నివాసాన్ని పశుపోషణ ఏర్పాటు చేసుకుని మానవుని యొక్క జీవన విధానం కొనసాగుతూ వచ్చింది భూమి ఉపరితలంపై. ఆ తరహా ఇక్కడ మనకు సంబంధించిన చరిత్రను ఉద్దేశించి మన యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఉద్దేశించి సో అలా ప్రాచీన శిలాయుగానికి, మధ్య శిలాయుగానికి, నవీన శిలాయుగానికి సంబంధించిన ప్రతిపాదన దృష్ట్యా వచ్చిన వాటిలో సరైనవి సరికానివేవి రిమైనింగ్ జతపరచమని చెప్పేసి ఒక ప్రశ్న రేజ్ అవ్వడం జరిగింది. ఈ ఏరియా నుంచి భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల దృష్ట్యా సో నవీన శిలాయుగం, ముఖ్యంగా నవీన శిలాయుగం నుంచి తప్పకుండా ప్రశ్నలు రేజ్ అయ్యే అవకాశం ఉంది మిత్రమా. అది గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. వన్స్ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ సో మానవుడు ఉపయోగించినటువంటి పరిణామ క్రమాల దృష్ట్యా ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తుల వరకు, ఆది మానవుడు ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తులను తయారు చేసుకునే విధానం వరకు ఇక్కడ ఆయన తయారు చేసినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి వస్తువులను ఇచ్చాడు. చెక్కకు బిగించినటువంటి రాతి గొడ్డలి, రాతి నుండి చెక్కినటువంటి బ్లేడ్లు, చేతితో చేసినటువంటి కుండలు, బూడిద దిబ్బలు అని పేర్కొన్నారు. ఎస్ మిత్రమా, రైట్. ఇక్కడ చెక్కకు బిగించినటువంటి రాతి గొడ్డలు ఏదైతుందో ఇది ఆయన ఉపయోగించినటువంటి పనిముట్లలో కొంచెం పనితీరుని మెరుగుపరుచుకొని చిన్న స్థాయిలో ఉన్నవి, రైట్ సార్. సో అదే మాదిరిగా బూడిద దిబ్బలను పేర్కొన్నాం. ఈ బూడిద దిబ్బలు పశు సంపదతో పాటుగా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మానవుని యొక్క జీవన విధానంలో బాగా చూడొచ్చు. చేతితో చేసినటువంటి కుండలు వన్స్ మిత్రమా నవీన శిలాయుగంలోని కుమ్మరి చక్రము, దాంతోపాటు కుండలు తయారు చేశారని పేర్కొన్నాం. రాతి నుండి చెక్కబడేటువంటి బ్లేడ్లు, ఈ అన్ని ప్రాంతాలు ఈ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలలో కంప్లీట్గా మనకు కనిపించాయి మిత్రమా. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా. ఎస్, సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. వన్స్ గమనించినట్లయితే ఎస్ సార్. చెక్కకు బిగించినటువంటి రాతి గుడ్డలి, చెక్కకు బిగించినటువంటి రాతి గొడ్డలి మనకి అమ్రాబాద్లో కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది సార్? అమ్రాబాద్ అనే ప్రాంతంలో కనిపిస్తుంది. రిమైనింగ్ రాతి నుండి చెక్కబడ్డటువంటి బ్లేడ్ అనేది ఏలేశ్వరంలో కనిపిస్తుంది. అదే తరహాలో చేతితో చేసినటువంటి కుండలు అయితే వన్స్ గమనించండి మిత్రమా, ఇది సో జయశంకర్ పాలకొండ, సో పాలకొండ ప్రాంతం చేతితో తయారు చేసినటువంటి కొడ్డలి పాలకొండ ప్రాంతం కొమరంభీం జిల్లాలోని పోలకొండలో కనిపిస్తుంది, రైట్ మిత్రమా. పోలకొండ, ఇది పాలకొండ కాదు మిత్రమా, పోలకొండలో కనిపిస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ బూడిద దిబ్బలు అనేవి అనంతపురం, నాగర్ కర్నూల్, ఈ కర్నూలుతో పాటుగా నాగర్ కర్నూల్ జిల్లాలో కనిపిస్తున్నవి, దాంతోపాటు అనంతపురంలో కూడా కనిపిస్తవి, అనంతపురం, రైట్ మిత్రమా. సో మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని పశు సంపదపై ఆధారపడి జీవించినప్పుడు పశువుల యొక్క పేడనంతా కూడా సమకూర్చుకొని కొంతవరకు బూడిద దిబ్బలను తయారు చేశాడు. వాటి అన్ని సమకూర్చుకొని సో నిప్పంటించి ఎక్కువ మొత్తంలో వాటిని ఉపయోగించేవాడు. ఆ తరహా ఇచ్చిన వాటి దృష్ట్యా చెక్కకు బిగించిన రాతి గొడ్డలి, రాతి నుండి చెక్కిన బ్లేడ్లు, చేతితో చేసిన కుండలు, బూడిద దిబ్బలు అనేవి మన క్వశ్చన్ రైట్ ఆన్సర్ గమనించినట్టయితే మిత్రమా. ఎస్, సో ఒకసారి చూస్తే సో A4B2 C3D1 అనే ప్రతిపాదన థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా మనం గమనించవచ్చు. సో క్లియర్, రైట్ సార్. ఎస్, సో 4-2-3-1. నెక్స్ట్ వన్ మిత్రమా, సరిగ్గా జతపరిచినది గుర్తించండి అన్నాడు. నీలాద్రి గుట్టలు, పాండవుల గుట్టలు, వరంగల్, రిమైనింగ్ అదే మాదిరిగా గమనించినట్లయితే దుర్గం చెరువు అని పేర్కొన్నాం, రైట్ మిత్రమా. ఎస్, ఇది వర్గల్, రైట్ మిత్రమా. ఎస్, వర్గల్ ప్రాంతం ఇవి ప్రధానంగా గుర్తించారు సార్. నీలాద్రి గుట్టలు, పాండవుల గుట్టలు, వర్గం, దుర్గం చెరువు మానవుని యొక్క జీవన విధానంలో భాగంగా వేటాడిన తర్వాత ఆహార సేకరణ అయిపోయిన తర్వాత ఆయన స్వేద తీరుతున్నటువంటి సమయంలో కొంతవరకు జంతువుల నుంచి తయారు చేసినటువంటి కొవ్వుని సో చెట్ల యొక్క పసలని, ఆకులని కొంత పసల రూపంలో తయారు చేసుకొని అక్కడక్కడ కొన్ని గుట్టలు, కొండల ప్రాంతాలలో తెలుపు వర్ణంలో కానీ ఎరుపు వర్ణంలో కానీ చిత్రాలను ఎక్కువ మొత్తంలో వేసేవారు. అలాంటి చిత్రాలు గమనించినటువంటి ప్రాంతాలు ఒకసారి గమనించినట్లయితే మనకు నీలాద్రి గుట్టలు, పాండవుల గుట్టలు, వర్గల్, దుర్గం చెరువు అని పేర్కొన్నాం. వీటి దృష్ట్యా ఒకసారి ఆన్సర్ గుర్తించి వన్స్ ముందుకెళ్ళినట్లయితే మిత్రమా. ఎస్, చూస్తే నీలాద్రి గుట్టలు అనేవి మనకి ఖమ్మంలో కనిపిస్తున్నాయి సార్, ఖమ్మం జిల్లాలో ఉంటాయి. పాండవుల గుట్టలు అనేవి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ అదే మాదిరిగా ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది పాండవుల గుట్టలు. నెక్స్ట్ అదే మాదిరిగా వర్గల్, సో గమనించినట్లయితే మిత్రమా సిద్దిపేటలో ఉంటుంది వర్గల్, సిద్దిపేట. నెక్స్ట్ దుర్గం, సో నాగర్ కర్నూల్లో కనిపిస్తుంది దుర్గం, రైట్ మిత్రమా. ఎస్, గమనిస్తే 3-2-1-4. సో 3-2-1-4 అనే క్వశ్చన్ 3-2-1-4 ఎక్కడ ఉంది సార్? ఎస్, 3-2-1-4 మిత్రమా ఇస్ ద ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు, రైట్ సార్. ఎస్, ఇటీవల కాలంలోనే పాండవుల గుట్టలని జియో హెరిటేజ్ సైట్గా గుర్తించారు, జియో హెరిటేజ్ సైట్. ఎస్ మిత్రమా, వార్తంలో నిలిచింది. సో మనకి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంటుంది పాండవుల గుట్టలు, రైట్ మిత్రమా. ఎస్, ఎస్ మిత్రమా, రైట్.
సుమశ్రీ మ్యామ్, పాఠ్యాంశం దృష్ట్యా చూసినట్లయితే కొత్త టెక్స్ట్ బుక్ల ఆధారంగా మనకు జియోలాజికల్గా కొత్త జిల్లా అయితే ములుగు జిల్లాలో ఉంటుంది, కానీ పాఠ్య పుస్తకాలలో మాత్రం జయశంకర్ భూపాలపల్లె ఉందన్నమాట ఓల్డ్ టెక్స్ట్ బుక్ దృష్ట్యా. రైట్ సార్, ఎస్. సో పాండవుల గుట్ట అనేది మనకు ప్రామాణికం. ఎస్ మిత్రమా, రైట్. యాజ్ టు టెక్స్ట్ బుక్, అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ మిత్రమా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా. కొంచెం ప్రశ్నలు ఎక్కువ ఉన్నవి, వేగంగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో 1 by 1 ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. ఒక చిన్న లైక్ చేయండి, మీకు తెలిసిన మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా మన వీడియో చూసిన మిత్రులు కూడా కొంచెం వెంకట్ సార్కి సపోర్ట్ చేయండి సార్. ఇంకా ఎక్కువ మొత్తంలో కంటెంట్ తీసుకొచ్చి మీకు హ్యాండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో నా కాన్సెప్ట్ ఒకటే, మన జ్ఞానాన్ని ఎక్కువ మొత్తంలో అందించాలి, ఎక్కువ మందికి చేరవేయాలనే కాన్సెప్ట్తో ముందడుగేయడం జరిగింది. రైట్ సార్, ఎస్. సో వన్స్ మిత్రమా, మరొకసారి ప్రతిపాదన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసాం సార్, స్కూల్ ఆఫ్ సోషల్ టెస్ట్ సిరీస్ని. మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో తెలంగాణ వారికి కూడా టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసాం. మీ ప్రిపరేషన్లో ఒక 10 రోజుల ముందు మన టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసుకుంటే తప్పకుండా మీ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. 100% మీకు సర్వీస్ వచ్చే నేపథ్యం కలిగి ఉంటుంది. అందులో క్విక్ రివిజన్ పీడిఎఫ్ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అందిస్తున్నాం సార్. ఆ పీడిఎఫ్ చదువుతూ టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసుకుని కేవలం 10 days టైం కేటాయించి సో 100% ప్రజెంటేషన్ ఇస్తారు. ఎస్ సార్, రైట్. ఎస్జిటి వారికి, స్కూల్ ఆఫ్ సోషల్ వారికి. సో వన్స్ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేయండి సార్. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ని మన యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఉంది, ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, బూడిద దిబ్బలు ఈ సమాజానికి చెందినవి అన్నాడు. బూడిద దిబ్బలు ఈ సమాజానికి చెందినవి అనే పేరుతో ప్రతిపాదించారు మిత్రమా. ఇక్కడ గమనిస్తే వేటాడేటటువంటి సమాజము, పశుపోషక సమాజము, వ్యవసాయ సమాజము, వర్తక సమాజం అని ఇచ్చాడు. సో ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే వేటాడే సమాజంలో మనకు ఎక్కువ మొత్తంలో రాతి పనిముట్లు లభిస్తున్నవి. రిమైనింగ్ వ్యవసాయ సమాజంలో కొంతవరకు గమనించినట్టు సారవంతమైన నేలలు ఉన్నటువంటి ఏరియాలు, స్థిర నివాసాలు గుర్తింపు పొందినవి. ఇగో ఈ పశుపోషక సమాజంలోనే వ్యవసాయంతో పాటుగా పశుపోషణ కూడా సో ఎక్కువ మొత్తంలో కొనసాగింది. ఈ రెండింటి ద్వారానే మనకు స్థిర నివాసం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ సార్, భూమి ఉపరితలంపై మానవుని యొక్క స్థిర నివాసం మనకి ఇక్కడ రెండింటి ద్వారా పశుపోషక సమాజంలోనే ఏర్పాటు. ఈ పశుపోషక సమాజంలోనే పశువుల యొక్క విసర్జిత పదార్థాలని సమూహంగా చేసుకొని వాళ్ళు పూర్తిగా కొంత సో దహన ప్రక్రియ చేసిన తర్వాత, దహన చర్యకు గురి చేసిన తర్వాత ఆ మిగిలినటువంటి బూడిద దిబ్బలు ఏవైతున్నాయో అక్కడక్కడ మనకు వీక్షించదగిన విధంగా కనిపిస్తున్నవి చారిత్రక నేపథ్యం దృష్ట్యా. అలా బూడిద దిబ్బలు అనేవి మనకి గమనించినట్లయితే మిత్రమా అనంతపురం, నాగర్ కర్నూలు జిల్లాలో వెలువడ్డవి. సో అలా అనంతపురం, నాగర్ కర్నూలులో కనిపించినటువంటి పశుపోషక సమాజం అనేది ఈ యొక్క బూడిద దిబ్బలని గుర్తించవచ్చు. థర్డ్ వన్, రైట్ మిత్రమా, ఎస్, పిడికల ద్వారా. నెక్స్ట్ వన్ మిత్రమా, తెలంగాణలో 3300 సంవత్సరాల క్రితం వ్యవసాయం ప్రారంభమైంది. ఇక్కడ ప్రతిపాదన ఏ అని ఇచ్చాడు. సో దానికి రీజన్, సంచార పశుపోషణ సమాజపు బూడిద దిబ్బలు నాగర్ అనంతపురంలో బయలుపడ్డాయి. రైట్ సార్. సో ఇచ్చిన వాటి దృష్ట్యా ఆన్సర్ గుర్తించి ఒకసారి రైట్ ఆన్సర్ చెప్పండి సార్. తెలంగాణలో 3300 సంవత్సరాల క్రితం వ్యవసాయం ప్రారంభమైంది అన్నాడు. తెలంగాణ రాష్ట్రం యొక్క భూభాగ నిమిత్తం అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ మిత్రమా. ఎస్, ఇది వాస్తవాన్ని తెలియపరుస్తుంది మనకి. రైట్ సార్. సో ఆల్మోస్ట్ 3300 సంవత్సరాలకి పూర్వమే మనకి తెలంగాణలో వ్యవసాయ రంగం అనేది అభివృద్ధి చెందినది, అంటే వ్యవసాయం ప్రారంభమైనది. సో సంచార పశుపోషణ సమాజపు బూడిద దిబ్బలు నాగర్ అనంతపురంలో బయలుపడ్డాయి అన్నాడు. రైట్ సార్. సో ఇక్కడ సంచార పశుపోషణ సమాజానికి చెందిన వారు పశువుల నుండి సేకరించినటువంటి పేడను ఎండబెట్టి దిబ్బలుగా తయారు చేసి వాటి నుంచి ఎక్కువ మొత్తంలో బూడిద అనేది ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేయబడింది. ఈ సంచార పశుపోషణ సమాజం బూడిద దిబ్బలు నాగర్ అనంతపురం బయటపడ్డాయనే విషయం వాస్తవమే. కర్నూలులో కూడా విస్తరించున్నాయి. ఏ మరియు ఆర్ రెండు సరైనవే, కానీ ఏకు ఆర్ సరైన వివరణ అన్నటువంటి ఒకటో ప్రతిపాదన కాదు. ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఏకు ఆర్ సరైన వివరణ కాదు అనేటటువంటి ప్రతిపాదన. ఏ సరైనది, ఆర్ సరైనది కాదన్నాడు. ఏ సరైనది కాదు, ఆర్ సరైనది అన్నాడు. ఇక్కడ ఏ మరియు ఆర్ రెండు కూడా సరైనవే, కానీ ఏకు ఆర్ సరైనటువంటి ప్రతిపాదన కాదు. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ సెకండ్ వన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. సెకండ్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా, రైట్. సంచార పశుపోషణ సమాజం అనేది మనకి బూడిద దిబ్బల యొక్క కాలం అంటే పశుపోషక సమాజంలోనే ఏర్పడ్డది సార్. ఇక్కడ నాగర్ కర్నూలు అనంతపురం జిల్లాలోనే ఇవి అక్కడక్కడ వీక్షించబడ్డవి. రైట్ సార్. సో పిడికలు, పశువుల యొక్క విసర్జిత పదార్థాలను పిడికలుగా తయారు చేసి ఆ పిడికలను దహన చర్యకు గురి చేయగా ఏర్పడ్డ దిబ్బలు అక్కడక్కడ కనిపించాయి. కానీ ఈ యొక్క కామెంట్ ఏదైతుందో, ఈ ప్రతిపాదన ఏదైతుందో ఇది మొదటి ప్రతిపాదనకు సరైనది వివరణ కాదు. అలా వివరణ ఏం తెలియపరచట్లేదు. కాకపోతే దేనికి అదే సరైనదిగా పేర్కొనబడుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లను అవగాహన చేసుకున్నట్లయితే ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఏకు ఆర్ సరైన వివరణ అన్నాడు. కాబట్టి వివరణ లేదాడ. వివరణ కాదు అనే ప్రతిపాదన అనేది ఇచ్చినటువంటి అంశాలలో మనకి సరైనది కాబట్టి 100% యాక్యురెన్సీ ఉంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, రైట్. ఎస్, వరంగల్ జిల్లా అదే మాదిరిగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, వరంగల్తో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పోలకొండలో కూడా కాల్చిన మట్టితో చేసినటువంటి ఇటుకలు అనేవి సో కొంతవరకు కుండలు తయారు చేసిన ప్రతిపాదన లభిస్తుంది. రైట్ సార్. ఎస్.
ఎస్ మిత్రమా, రైట్. సో నెక్స్ట్ ఒకసారి గమనిస్తే మిత్రమా, దాంతో పాటుగా రాక్షస గుళ్ళ సమాధులు దొరికినటువంటి వీటికి సంబంధించి తప్పుగా ఉన్నది గుర్తించండి. రాక్షస గుళ్ళ సమాధులు దొరికినటువంటి వీటికి సంబంధించినటువంటి తప్పుగా గుర్తించండి అన్నాడు. రైట్ సార్. సో మనకి రాక్షస గుళ్ళ సంస్కృతి అని చెప్పేసి అని పేర్కొంటున్నాం. రాక్షస గుళ్ళ సంస్కృతి అంటే సమాధులపైన పెద్ద పెద్ద బండరాళ్ళు కొండరాళ్ళు పెట్టి నిర్వహించేటటువంటి ప్రతిపాదన. రైట్ సార్. సో దీన్ని బృహత్ శిలాయుగం అని పేర్కొనొచ్చు. బృహత్ శిలాయుగంలో రాక్షస గుళ్ళ సంస్కృతి ఉంటుంది అనమాట. 3000 సంవత్సరాలకు పూర్వం, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలకు పూర్వం ఇది ఏర్పడ్డది అని చెప్పేసి అని పేర్కొనొచ్చు. రాక్షస గుళ్ళ సమాధులలో దొరికిన వాటికి సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నాడు. నలుపు ఎరుపు రంగు మట్టి కుండలు దొరికాయి, గుర్రాల అస్థిపంజరాలు, బంగారపు ఆభరణాలు దొరికాయని పేర్కొన్నారు. రైట్ మిత్రమా. ఎస్, ఇక్కడ మనం గమనించినటువంటి వాటిలో భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ లోయ, ఈశాన్య భారతదేశంలోను దక్కన్ పీఠభూమిలో కూడా, దక్కన్ పీఠభూమి, ఈశాన్య భారతదేశం, కాశ్మీర్ లోయ పరిసర ప్రాంతాల్లో ఈ రాక్షస గుళ్ళ సమాధులు దొరికినవని చెప్పేసి ప్రతిపాదన ఉంది. రైట్ మిత్రమా. ఇక్కడ గమనిస్తే మిత్రమా, ఇందులో మనకి టెర్రకోట మట్టితో తయారు చేయబడిన మట్టి శవపేటికలు రిమైనింగ్ అదే మాదిరిగా ఇవి ఏలేశ్వరంలో కనిపించినవి. పొడవైన రాళ్లతోటి ఏర్పాటు చేసిన సమాధులు కూడా ఈ సమాధి పైన పెద్ద పెద్ద బండరాయిలు ఉంచుతారు. ఇవి మోహినూర్ వరంగల్ జిల్లాలో ఉన్న దేవునిగుట్ట ప్రాంతంలో లభించినవి. సో చిన్న గది లాంటి సమాధులు కూడా డోలమాన్ మహబూబ్నగర్ జిల్లాలో లభించినవి. గుండ్రటి రాళ్లతో పేర్చినటువంటి సమాధులు వరంగల్ జిల్లా, నెక్స్ట్ అదే మాదిరిగా చూసినట్లయితే రేవుని గ్రామంలో కనిపించినవి. రైట్ సార్. ఎస్, ఇక్కడ చూసినట్లయితే మిత్రమా, ఈ సంస్కృతికి చెందినటువంటి ప్రతిపాదనలో నలుపు తెలుపు రంగుకు సంబంధించిన మట్టి కుండలు ఉన్నాయి, గుర్రాల యొక్క అస్థి పంజరాలు కూడా కనిపించబడ్డాయి, బంగారపు ఆభరణాలు కూడా లభించాయి. కానీ ఈ హెచ్చాకారంలో ఉన్నటువంటి సమాధులు ఎక్కడ కూడా కనిపించలేదు. రైట్ సార్. సో ఇది రాక్షస గుళ్ళ సంస్కృతికి సంబంధించినది కాదు. రైట్ సార్, తప్పుగా ఉన్నది. సో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నాడు. రైట్ సార్. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ సార్. ఎస్, ఆల్ వియర్స్ హెచ్జిటి వారికి, స్కూల్ అసిస్టెంట్ వారికి, ఏపీ వారికి, తెలంగాణ వారికి ఉపయుక్తమవుతుంది యాజ్ పర్ టెక్స్ట్ బుక్. రైట్ మిత్రమా. ఎస్ ఎస్ మిత్రమా, రైట్. ఇక్కడ ప్రధానంగా గమనించేది బంగారంతో తయారు చేసిన ఆభరణాలు ఉంటాయి, ఎరుపు రంగు నలుపు రంగు మట్టి పాత్రలు ఉంటాయి, వరి సాగు ప్రారంభమైంది, చెరువుల యొక్క నిర్మాణం ఇక్కడే ఉంటుంది, వ్యవసాయ పనిముట్ల యొక్క తయారీ కూడా ఇక్కడే ఉంటుంది, గుర్రాలను కూడా వినియోగించడం జరిగింది ఈ సంస్కృతి కాలంలోనే. రాక్షస గుళ్ళ సంస్కృతి కాలంలోనే ఇనుప పనిముట్లను ఉపయోగించారు. దాంతోపాటుగా చెరువుల యొక్క నిర్మాణం ప్రారంభమవుతుంది, వరి సాగు ప్రారంభమైంది, నెక్స్ట్ అదే మాదిరిగా గుర్రాల యొక్క వినియోగం ప్రారంభమైంది, బంగారంతో తయారు చేసిన ఆభరణాలు కలవు, ఎరుపు నలుపు రంగు మట్టి పాత్రలు ఉంటాయి, సమాధులనందు కూడా నలుపు ఎరుపు రంగు కుండలు ఉంటాయి. రిమైనింగ్ ఇక్కడ ఆ కుండలు పెట్టడం వల్ల, ఈ నలుపు రంగు ఎరుపు రంగు కుండలు పెట్టడం వల్ల వీళ్ళు తిరిగి మళ్ళీ పునర్జన్మ, ఎక్కువ మొత్తంలో పునర్జన్మ ఉంటుందనే కాన్సెప్ట్తో ఉండేవారు అనమాట. రైట్ సార్. నెక్స్ట్ ఆ తరహాలోనే ఇక్కడ గమనించినట్లయితే ఒకే సమాధి. రైట్ సార్. కొన్ని సందర్భాల్లో ఒక సమాధిలో ఒకటి కన్నా ఎక్కువ ఆస్తి పంజరాలు కూడా ఉండేవి అన్నట్టు. అంటే ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒకటే, సో ప్రధానంగా ఒకటే సమాధిలో పెట్టి అందరినీ పూర్తి చేసేవాళ్ళు అనమాట. ఆ తరహా మనకి రాక్షస గుళ్ళ సమాధుల్లో దొరికిన వాటికి సంబంధించి తప్పుగా ఉన్న వాటిలో హెచ్చాకారంలో ఉన్న సమాధి అనేది రాంగ్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. ఎస్. సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. ఫస్ట్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ వన్, గౌతమ బుద్ధుడు ఏ ప్రతిపాదన ఆర్ ప్రతిపాదన ఇచ్చాడు? ఏ, గౌతమ బుద్ధుడు మధ్య మార్గమును సూచించాడు. గౌతమ బుద్ధుడు మధ్య మార్గమును సూచించడం జరిగింది. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్, హిందూ మతంలోని ఆడంబర జీవితంను, జైన మతంలోని అమితమైన పాశ్చాత్యంను అంటే ప్రాయశ్చిత్తాలను బుద్ధుడు నివసించాడు అని పేర్కొన్నాడు. రైట్ మిత్రమా. ఇక్కడ గమని హిందూ మతంలోని ఆడంబర జీవితమును, జైన మతంలోని అమితమైన ప్రాయశ్చిత్తాలను బుద్ధుడు సో నీరసించాడు. ఇక్కడ నివసించాడు కాదు మిత్రమా, నీరసించాడు. ఎస్ఆర్ వన్స్ నీరసించాడు అనేది గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. హిందూ మతంలోని ఆడంబర జీవితమును, జైన మతంలోని అమితమైనటువంటి ప్రాయశ్చిత్తాలను బుద్ధుడు నీరసించాడు. సో ఏ మరియు ఆర్ ఇచ్చాడు. ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా. రైట్ సార్. గౌతమ బుద్ధుడు మధ్య మార్గంలో సూచించాడు, వాస్తవమే. హిందూ మతంలోని ఆడంబర జీవితంను, జైన మతంలో ఉన్నటువంటి అమితమైన ప్రాయశ్చిత్తాలను కూడా బుద్ధుడు నీరసించాడు. ఇది రెండింటి వలన ఈ ప్రతిపాదన ఆర్ ఏదైతే ఉందో ఈ ఆర్ ప్రతిపాదన వల్లనే గౌతమ బుద్ధుడు మధ్య మార్గంలో సూచించడం జరిగింది. రైట్ సార్. రెండింటిని పరిగణలో తీసుకుని కాబట్టి సో నీరసించాడు మీన్స్ అంటే అంటే ఒక విధంగా చెప్పాలంటే హిందూ మతం రెండింటిని పరిగణలో తీసుకొని సో కొత్తగా మళ్ళీ ఒక క్రియేటివిటీ ఏర్పాటు చేశాడు. కొత్తగా సూచన చేశాడనమాట. రైట్ మిత్రమా. అంటే కొత్త మార్గాన్ని సూచించడంలో భాగంగా వీటిని ఉపయుక్తం చేసుకున్నాడని పేర్కొనొచ్చు. రైట్ సార్. ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఏకు ఆర్ సరైన వివరణ అని పేర్కొనొచ్చు. ఏ మరియు ఆర్ రెండు సరైనవి,
ఏకు ఆర్, ఈ యొక్క ఆర్ అనేది ఏకు సరైనగా పేలపరుచున్నది. రైట్ మిత్రమా, రైట్ సార్. ఎస్ ఎస్, నిరసించాడు మీన్స్ అంటే అభ్యంతరాన్ని వ్యక్తపరచాలని అర్థం. రైట్ సార్. ఎస్, యాజ్ పర్ టెక్స్ట్ బుక్లో ఉన్న టర్మినాలజీ పదాల దృష్ట్యా. రైట్ మిత్రమా, తన యొక్క అభ్యంతరాలని వ్యక్తపరిచాడు అని చెప్పేసి ఒక ప్రతిపాదన. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. సో 2000 సంవత్సరాల క్రితం మహాజానపదాలు ఆవిర్భవించాయి, కొన్ని ప్రత్యేక లక్షణాల వల్ల మగధ బలమైన సామ్రాజ్యంగా ఎదిగింది అన్నాడు. రైట్ సార్. ఇక్కడ సామ్రాజ్యాలు గణతంత్ర ఆవిర్భావాలు, గణతంత్ర రాజ్యాల యొక్క ఆవిర్భావం ఏదైతుందో మనకి మగధ రాజ్యం యొక్క పరిమాణంలో భాగంగా షోడాశ మహాజనపదాలు ఉన్నాయి కదా. 2700 సంవత్సరాలకి పూర్వం షోడాశ మహాజనపదాలు ఆవిర్భవిస్తాయి. సో క్రీస్తు పూర్వం 2700 సంవత్సరాలకి పూర్వమే సో మనకి షోడాశ మహాజనపదాలు అనేవి ఆవిర్భవిస్తాయి. రైట్ సార్. కాంబోజా, గాంధార, కురు, సురుసేన, మత్స్య, అవంత, అస్మక, చేది, వత్స, కాశీ, మగధ, అంగ, పాంచాల, కోసల, వలయ, వజ్జి అని పేర్కొన్నాం. ఇందులో మగధ సామ్రాజ్యం కొన్ని ప్రత్యేక లక్షణాల వల్ల బలమైన సామ్రాజ్యంగా ఎదిగింది అన్నారు. సో గమనించాలి, ఉత్తర భారతదేశంలోని అంటే గంగానది పరివాహక ప్రాంతంలోనే సుమారు 15 రాజ్యాలు ఉన్నాయి. అస్మక రాజ్యం అనేది మన యొక్క దక్కన్ పీఠభూమిలో ఉండేది. ముఖ్యంగా గంగా నది మైదానాలలో ఉన్నటువంటి రాజ్యాలపైనే పూర్తిగా బలోపేతమైనటువంటి యుద్ధాలు జరిగేవి. అందులో మిగతా పక్కన ఉన్న రాజ్యాల దృష్ట్యా ఈ మగధ రాజ్యం అనేది మిగతా వాటిపైన దాడి చేసి సో దాన్ని ఆక్రమించుకుంది. ఇక్కడ 2000 సంవత్సరాల క్రితం మహాజనపదాలు ఆవిర్భవించాయి, కొన్ని ప్రత్యేక లక్షణాల వల్ల మగధ బలమైన సామ్రాజ్యంగా ఎదిగింది. రైట్ సార్. సో ఇచ్చిన దానిలో రెండింటిని పరిగణలో తీసుకున్నట్లయితే క్వశ్చన్కి సరైన ఆన్సర్ గుర్తించే ఆప్షన్ గుర్తించండి సార్. వన్స్ గమనించినట్లయితే మిత్రమా, ఏ సరైనది కాదు, ఆర్ సరైనది అనే ప్రతిపాదన ఒకసారి గమనించాలి. ఇక్కడ 2700 సంవత్సరాలకి పూర్వం మనకి షోడాశ మహాజనపదాల దృష్ట్యా ఆవిర్భవించాయి. అందులో ఏ 2000 సంవత్సరాలు ఉన్నాడు, కొన్ని ప్రత్యేక లక్షణాల వల్ల మగధ బలమైన రాజ్యంగా ఎదిగింది. రైట్ సార్. కాబట్టి ఏ సరైనది కాదు, ఆర్ సరైనది. 4th ఆప్షన్ ఇది క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. సో జానపదాలు ఎక్కువగా గంగానది పరివాహక ప్రాంతం నుండి అభివృద్ధి చెందుతాయి మిత్రమా, అది గమనించే ప్రయత్నం చేయాలి. రైట్ సార్. ఇక్కడ మగధ రాజ్యాన్ని బలమైన రాజ్యంగా అభివృద్ధి చేసినది అజాతశత్రువు అని పేర్కొనొచ్చు. మగధ రాజ్యాన్ని బలమైన రాజ్యంగా ఏర్పాటు చేసిన అజాతశత్రువు. అజాతశత్రువే పాటలీపుత్రం యొక్క నగర నిర్మాణంగా పేర్కొంటాడు. పాటలీపుత్రం యొక్క నగర నిర్మాత. రైట్ సార్. ఎస్. సో వినోద్ గారు 2500 నుంచి 2700 సంవత్సరాల మధ్యకాలంలో డెవలప్ అయినవి. రైట్ సార్. సో తెలంగాణ దక్షిణ భారతదేశంలో ఏకైక జానపదం అస్మక రాజధాని మనకు బోధన్ అని పేర్కొంటాం. బోధన లేదా బోధన్. రైట్ సార్. ఎస్ ఎస్ మిత్రమా, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఎస్, మన గ్రూప్స్ వాళ్ళ కోసం మిత్రమా మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో కంప్లీట్గా టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది జాగ్రఫీ వాళ్ళ నిమిత్తం. సో కంప్లీట్ జాగ్రఫీ ఉంటుంది మిత్రమా. టెస్ట్ సిరీస్ విషయంలో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఆఫ్లైన్ టెస్ట్ ఉంటుంది, ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ అశోకుడు నియమించినటువంటి అశోకుడు నియమించిన దమ్మ అనే మహామాతృల యొక్క విధి ఏది? సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. అశోకుడు నియమించినటువంటి దమ్మ అనేటటువంటి మహామాతృల యొక్క విధి, మహామాతృల యొక్క విధి ఏమిటి? రైట్ సార్. ఎస్. అశోకుడు దేవానాం ప్రియ, అశోక ప్రియదర్శి అనేటువంటి పేర్లు కలిగి ఉంటాయి మిత్రమా. దమ్మ విధానం ప్రచారం చేయడం, బౌద్ధం ప్రచారం చేయడం, సంక్షేమ కార్యకలాపాలు చేయడం. రైట్ సార్. ఈ అశోకుడు నియమించిన దమ్మ మహామాతృల యొక్క ప్రధాన విధి ఏంటంటే దమ్మ విధానం గురించి ప్రచారం చేస్తారు, బౌద్ధ మత ప్రచారం చేయడం, సంక్షేమ కార్యకలాపాలు కూడా చేయడం జరుగుతుంది. అలా పైవన్నీ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్, వెరీ నైస్. సో వెరీ నైస్ మిత్రమా. నెక్స్ట్ వన్ గమనించండి సార్. శాతవాహనుల యొక్క మొదటి రాజధాని కోటిలింగాల ఏ 2 నదుల మధ్య నిర్మించబడ్డది? గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్గా. రైట్ సార్. శాతవాహనుల యొక్క మొదటి రాజధాని. సో మౌర్యుల తర్వాత కాలంలో దక్షిణ పథంలో స్థాపించబడ్డ సామ్రాజ్యం శాతవాహన సామ్రాజ్యమే. సో మౌర్యుల తర్వాత దక్షిణ భారతదేశంలో మనకి దక్షిణ పథ ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో స్థాపించబడ్డ మొదటి సామ్రాజ్యం మళ్ళీ శాతవాహన సామ్రాజ్యమే. ఈ శాతవాహనుల యొక్క మొదటి రాజధాని కోటిలింగాల అని పేర్కొంటాం. రెండవ రాజధాని ధాన్యకటకం లేదా ధరణికోట అని పేర్కొంటాం. ధాన్యకటకం లేదా ధరణికోట అని. రైట్ మిత్రమా. వీరి యొక్క సామ్రాజ్యం నర్మదా నది నుంచి గోదావరి, కృష్ణా నదుల యొక్క పరివాహక ప్రాంతాల వరకు విస్తరించినది. రైట్ సార్. ఎస్. వీళ్ళు ప్రధానంగా రోమన్లతో ఎక్కువ మొత్తంలో వ్యాపారం చేసేవారు. శాతవాహనులు రోమన్లతో ఎక్కువ వ్యాపారం చేశారు. ఇక్కడ నర్మదా నది, గోదావరి నది, కృష్ణా నది డెల్టాలు ఏవైతున్నాయో ఉత్తరం వైపు ఉన్న నర్మదా నది నుంచి మొదలుకుంటే గోదావరి నది, దాంతో పాటుగా
కృష్ణా నది యొక్క డెల్టా వరకు కూడా వీళ్ళ యొక్క పరివాహక ప్రాంతం అంటే వీళ్ళ యొక్క రాజ్యం అనేది ఆవరించున్నది, విస్తరించినది. ఇక్కడ శాతవాహనుల యొక్క మొదటి రాజధాని కోట్లింగాల, రెండవ రాజధాని వచ్చేటప్పటికి ధాన్యకటకం అని పేర్కొన్నాం. ఏమన్నా సార్? ధాన్యకటకం. సో దీన్నే ధరణికోట అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు, ధరణికోట. ఎస్ మిత్రమా. సో ఇచ్చిన వారి దృష్ట్యా కోటిలింగాలు అనేది ఇప్పుడు చూసినట్లయితే జగిత్యాల జిల్లాలో ఉంది. గోదావరి నది పెద్దవాగు ఇగో ఈ రెండింటి మధ్యలో విస్తరించినది. జగిత్యాల జిల్లాలోని మనకి గోదావరి పెద్దవాగుల మధ్యలో విస్తరించినది. రైట్ సార్? ఎస్. కోటిలింగాల ఇప్పుడు వెలగటూరు మండలం, జగిత్యాల జిల్లా. రైట్ మిత్రమా. ఎస్ సతీష్ గారు. రైట్ సార్, దగ్గరలో ఉంది సతీష్ గారు వాళ్ళ దగ్గరికి. రైట్ మిత్రమా. ఎస్ గోదావరి పెద్దవాగు అని పేర్కొన్న మిత్రమా. శాతవాహనుల యొక్క మొదటి రాజధాని కోట్లింగాల, రెండవ రాజధాని ధాన్యకటకం. నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. రైట్. సో చిన్నగా అడుగుతున్నాడు ప్రశ్నలు ప్రీవియస్. ఏమి ఇబ్బంది పడకండి, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా కూడా రాసేటటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి దృఢ సంకల్పంతో మీకు అడుగుతున్న ప్రశ్నల యొక్క సరళి మాత్రం ఇదే తరహాలో ఉంటుంది విద్యాశాఖ వాళ్ళ దృష్ట్యా. కొంతవరకు మనం టెట్ చూసాం కాబట్టి మన ఈ ఏరియాని ఒకసారి క్విక్ రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. మన యొక్క ఎగ్జామ్ నేపథ్యంలో మీకు ఏ తరహాలో ఎగ్జామ్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా. రైట్ సార్? ఎస్ కంటెంట్ విషయంలో ఇది గమనించే ప్రయత్నం చేయండి సార్. సో నెక్స్ట్ వన్ గమనించండి సిద్ధం. అర్థశాస్త్రంలో ఈ అంశం లేదు అన్నాం. రైట్ సార్. చంద్రగుప్తుని మంత్రి అయినటువంటి మనకు చాణక్యుడు ఎవరైతున్నారో ఆ చాణక్యుడు అర్థశాస్త్రం రాశారు సార్. ఈ అర్థశాస్త్రంలో ఈ అంశం లేదన్నారు. పొద్దున మన యొక్క టెస్ట్ సిరీస్ లోపల సారు కొంచెం రిపోర్ట్ తీశాడనమాట. రిపోర్ట్ కొట్టాడు కింద ఇచ్చిన అంశాలను పరిగణలో తీసుకొని. వన్స్ గమనించి ఆన్సర్ గుర్తించడం మిత్రమా. అప్పటికి ఆయనకు ప్రస్తావన చేశాను. రైట్ సార్, ఒకసారి గమనించండి. చంద్రగుప్తుని యొక్క మంత్రి అయినటువంటి చాణక్యుడు ఎవరైతే ఉన్నారో సార్, ఈయన ప్రధానంగా గమనించినట్లయితే అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు. రైట్ సార్. ఇక్కడ రాజ్యాలను ఎలా జయించాలి, దాంతోపాటు పన్నులు ఎలా వసూలు చేయాలి, ఉపఖండంలో లభించేటటువంటి వనరులు, దాంతోపాటు కుట్రలు కుతంత్రాలు అంటే పొరుగు రాజ్యాల వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేస్తే ఏ తరహాలో ఉపయుక్తం చేసుకోవాలి, పన్నును ఎలా వసూలు చేయాలి, భారత ఉపఖండంలో లభించే వివిధ రకాల వనరుల గురించి వివరించడం జరిగింది. రైట్ సార్. అంతే తప్ప ఈయన విదేశీ వ్యాపారం గురించి మాత్రం ప్రస్తావన చేయలేదు. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏదయ్యా అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. చిన్న ప్రశ్నలు ఉంటాయి. మన రీసెంట్గా మన గ్రూప్ 1 గ్రూప్ 2 ఫిలిమ్స్లో కూడా గ్రూప్ 1లో కూడా చూసాం ఫిలిమ్స్లో. రైట్ సార్. ఆ యొక్క నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్గా గమనించవచ్చు. రైట్ మిత్రమా. ఎస్ పన్నుల వసూళ్ల గురించి చెప్పాడు. రైట్ సార్. ఉపఖండంలో లభించే వనరుల గురించి ప్రస్తావన చేశాడు. దాంతోపాటుగా సో మనకు అదే మాదిరి గమనిస్తే రాజ్యాన్ని ఎలా పరిపాలించాలనే ప్రతిపాదన కూడా పరిగణలోకి తీసుకున్నాం. రైట్ సార్. నెక్స్ట్ అదే మరి కుట్రలు కుతంత్రాల నుండి ఎలా కాపాడుకోవాలో, పొరుగు దేశాల వాళ్ళు పొరుగు రాజ్యాల వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు ఎలా కాపాడుకోవాలి మన రాజ్యాన్ని అనే ప్రతిపాదన కూడా తెలియపరిచాడు. రైట్ సార్. సో కాబట్టి ఎస్ మిత్రమా, విదేశీ వ్యాపారం గురించి అందులో ప్రస్తావన చేయలేదు అర్థశాస్త్రంలో. సో కాబట్టి కౌటిల్యుడు చాణక్యుడు ఇద్దరు ఒకటే మిత్రమా. కౌటిల్యుడు అన్నా చాణక్యుడు అన్నా ఒకటే. ఆయన ఈ ప్రతిపాదన నిమిత్తం క్వశ్చన్ రైట్ ఆన్సర్, థర్డ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, రైట్. ఇండియన్ మ్యాకివెల్లీ అనే పేరు అతిథిగా ఉన్నది మిత్రమా. ఎస్ ఇండియన్ మ్యాకివెల్లీ అంటాం, చాణక్యుడు అంటాం, కౌటిల్యుడు అంటాం. క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అయ్యా. క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటి వాక్యాన్ని ఇగో ఇందులోకి వెళ్ళి ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రమే లేదు. రైట్ సార్. మన యొక్క టాపిక్ను ఉద్దేశించి గమనించినట్లయితే మిత్రమా. ఎస్ సో చైత్యాలు అనేవి బౌద్ధానికి సంబంధించినవి అని వర్ధమానుడు గౌతమ బుద్ధుడు దేవుళ్ళుగా చెప్పుకున్నారు. గుడిమల్లంలోని శివాలయం 2000 సంవత్సరాల క్రితం నాటిది. శివుని లేదా విష్ణు కథలను పురాణాలుగా వ్రాసారు అన్నారు. క్రింది వాటిలో తప్పుగా సూచించే గుర్తించండి సార్. సో మనకి గౌతమ బుద్ధుడు అదే మాదిరిగా వర్ధమానుడు ఎవరైతే ఉన్నారో ఈ వర్ధమానుడు కానీ గౌతమ బుద్ధుడు కానీ మనకున్నటువంటి దేవుని యందు ప్రేమ భక్తి అనేటువంటి పాఠ్యాంశం దృష్ట్యా ఈ ప్రతిపాదన కొనసాగుతుంది మిత్రమా. ఇక్కడ గౌతమ బుద్ధుడిని దాంతోపాటుగా గమనించినట్లయితే వర్ధమానుడిని దేవుళ్ళుగా కొలిచారనే ప్రతిపాదన అవాస్తవాన్ని సూచిస్తుంది. వర్ధమానుడు గౌతమ బుద్ధుడు దేవుళ్ళుగా చెప్పుకున్నారనే ప్రతిపాదన అవాస్తవం. రైట్ సార్. సో వీళ్ళు కాబట్టి సెకండ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. తప్పుగా ఉన్న ప్రతిపాదన. సో శివుని లేదా విష్ణు కథలను పురాణాలుగా వ్రాసారు. గుడిమల్లంలోని శివాలయం 2000 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేయడం జరిగింది. చైత్యాలు అనేవి బౌద్ధానికి సంబంధించినవి. రైట్ సార్. చైత్యాలు అనేవి బౌద్ధానికి సంబంధించిన ప్రతిపాదనగా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. సో నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, జాతక కథలు అనునవి. జాతక కథలు అనునవి ఈ క్రింది వాటిలో దేనికి సూచిస్తున్నవి? రైట్ సార్.
వర్ధమానుడి యొక్క నీతి కథలు, గౌతమ బుద్ధుని యొక్క గత జన్మల కథలు, హిందూ మతంలోని ఆధ్యాత్మిక కథలు పైవేవి కావన్నాడు. ఇచ్చిన వారి దృష్టి చూస్తే గౌతమ బుద్ధుని యొక్క గత జన్మల యొక్క చరిత్ర, గత జన్మల యొక్క కథలు ఏవైతే ఉన్నాయో వాటినే జాతక కథలు అనే పేరుతో ప్రతిపాదించాం. ఎస్ మిత్రమా, రైట్. గౌతమ బుద్ధుని యొక్క గత జన్మల యొక్క కథలనే జాతక కథలని పేర్కొంటున్నాం. రైట్ సార్. సో నెక్స్ట్ వన్ మిత్రమా, ఎస్ శంకరాచార్యునికి సంబంధించిన సరైనది గుర్తించండి. శంకరాచార్యునికి సంబంధించి సరైనటువంటి వివరణ గుర్తించండి. ఎస్ మిత్రమా. అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించాడు. జీవాత్మ పరమాత్మ ఒక్కటేనని, అదే పరమ సత్యమని ప్రబోధించాడు. మోక్షాన్ని సాధించడానికి జ్ఞాన మార్గం అనుసరించడమే మార్గమని ప్రవచించాడు. సో ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్, శంకరాచార్యునికి సంబంధించిన దైవ సంబంధ భక్తి మార్గాలలో మనకు శంకరాచార్యులు 8వ శతాబ్దానికి చెందిన వ్యక్తి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు శంకరాచార్యులు. సో కేరళ రాష్ట్రం పెరియార్ నది ఒడ్డున ఉన్న కలాడి పట్టణం ఈయన యొక్క జన్మస్థానం. కలాడి పట్టణం ఈయన యొక్క జన్మస్థానంగా పేర్కొన్నాం. కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సో ఇక్కడ ప్రధానంగా బ్రహ్మ సత్యము, జగత్ మాయా అని పేర్కొన్నాడు. బ్రహ్మ సత్యము, బ్రహ్మదేవుడే సత్యానికి సూచిక. సో జగత్ అనేది ఒక మాయ, ప్రధానంగా జగత్ లోకం అనేది ఒక మాయగా పేర్కొన్నాడు మన యొక్క శంకరాచార్యుడు అద్వైత సిద్ధాంతాన్ని ఉద్దేశించి. కలాడి పట్టణం మిత్రమా, రైట్. పరమ సత్యమే బ్రహ్మమని, బ్రహ్మమే నిజస్వరూపమని తెలుసుకోవడానికి జ్ఞాన మార్గం అనుసరించడం తప్ప ఏకైక మార్గం లేదని పేర్కొనడం జరుగుతుంది. రైట్ మిత్రమా. ఇక్కడ శంకరాచార్యులతో పాటు రామానుజాచార్యులకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. సో మ్యాక్సిమం వీలైనంత వరకు. రైట్ సార్. సో ఇచ్చిన వాటిలో ప్రశ్నకి సరైన ఆన్సర్ గమనించినట్లయితే అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించాడు. జీవాత్మ పరమాత్మ ఒక్కటేనని, అదే పరమ సత్యమని ప్రబోధించాడు. వాస్తవమే. మోక్షాన్ని సాధించడానికి జ్ఞాన మార్గం అనుసరించడమే పరమార్థమని లేదా మార్గమని ప్రవచించాడు. పైవన్నీ కూడా సరైనవే మిత్రమా. సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ 4th వన్. నెక్స్ట్ వన్ మిత్రమా, రామానుజాచార్యులకు సంబంధించి సరైనది గుర్తించండి. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. రామానుజాచార్యులు. రైట్ సార్. సో మనకి రామానుజాచార్యులు 11వ శతాబ్దానికి చెందినవాడు. ఇంతకుముందు మన యొక్క ఆది శంకరాచార్యులు 8వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నిమ్న కులాల వారికి ఆలయార్చన కల్పించాడు. జీవాత్మ పరమాత్మలో కలిసిన దానికి ఒక విశిష్టత ఉంటుందని పేర్కొన్నాడు. రైట్ సార్. జీవాత్మ పరమాత్మలో కలిసిన జీవాత్మకు ప్రత్యేక విశిష్టత ఉంటుందని పేర్కొన్నాడు. దక్షిణ భారతదేశంలో జన్మించిన ఈయన ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమ నాయకుల అభిప్రాయాన్ని ప్రభావితం చేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో జన్మించాడు, కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ భక్తి ఉద్యమాలు ఎక్కువ మొత్తంలో ప్రాచుర్యంలో తీసుకొచ్చాడు మనవాడు. ఎవరు సార్? రామానుజాచార్యులు. నిమ్న కులాల వారికి దేవాలయంలో ప్రవేశం గావించిన వాడు మనవడే. రైట్ సార్. ఇక రిమైనింగ్ విశిష్ట అద్వైత సిద్ధాంతం వచ్చిన రామానుజాచార్యులు. సో అదే మాదిరిగా అద్వైత సిద్ధాంత సృష్టికర్త వచ్చేటప్పటికి మన యొక్క శంకరాచార్యులు. ఇక్కడ ద్వైత సిద్ధాంత సృష్టికర్త మధ్వాచార్యులు. ద్వైత సిద్ధాంత సృష్టికర్త మధ్వాచార్యులని పేర్కొనొచ్చు. ఇక బస్వేశ్వరుడు అనేవారు వీరశైవ మతాన్ని ప్రబోధించాడు. మధ్వాచార్యుడు వచ్చేటప్పటికి మిత్రమా, ఎస్, ద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం వల్లభాచార్యుడు, తెలంగాణకు చెందినవాడు. ఎస్ సార్, వెరీ నైస్. రైట్ మిత్రమా. ఈ సిద్ధాంతాల దృష్ట్యా అన్నీ సరైనవే కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. నెక్స్ట్ వన్ సార్, భారతదేశంలో భక్తి భావన అత్యంత ప్రాచీనమైనది. ప్రతిపాదన ఏ. రైట్ సార్. ప్రతిపాదన ఆర్, ఆచారానుసారంగా వస్తున్న సామాజిక వ్యవస్థలోని భక్తి భావాలని అన్ని వర్గాల వారు ఆమోదించారని పేర్కొన్నాడు. ఇచ్చిన వాటి దృష్ట్యా ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. భారతదేశంలో భక్తి భావాలను అత్యంత ప్రాచీనమైనవి. ఎస్ మిత్రమా. ఆచారానుసారంగా వస్తున్న సామాజిక వ్యవస్థలోని భక్తి భావాలని, మత భావనలు అన్ని వర్గాల వారు కూడా ఆమోదించారు అన్నారు. ఇక్కడ అన్ని వర్గాల వారు కూడా సామాజిక వ్యవస్థలో వచ్చిన భక్తి భావాలని కానీ మత భావనలు కానీ అందరూ కూడా ఆమోదించలేదు. రైట్ సార్. పాక్షిక మొత్తంలో మాత్రమే ఆమోదించడం జరిగింది. ఇక్కడ భారతదేశంలో భక్తి భావన అత్యంత ప్రాచీనమైనదే, కానీ అన్ని వర్గాల వారు మాత్రం ఆచారానుసారంగా వచ్చే సామాజిక వ్యవస్థలోని భక్తి యొక్క భావాన్ని కానీ మతాలను కానీ ఆమోదించలేకపోయారు. కాబట్టి ఒక ఏ మాత్రమే సరైనదనే పేరుతో ప్రతిపాదించవచ్చు, ఆర్ కాకుండా. కాబట్టి ఏఆర్ రెండు సరైనవి, ఏకు ఆర్ సరైన వివరణ. ఏఆర్ రెండు సరైనవే, ఏకు ఆర్ సరైన వివరణ కాదు. ఏ సరైనది, ఆర్ సరైనది కాదు. ఏ సరైనది కాదు, ఆర్ సరైనది. ఇక్కడ ఏ సరైనది మిత్రమా, ఆర్ సరైనది కాదు అనే 3rd ఆప్షన్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్, రైట్ సార్. సో నెక్స్ట్ అదే మాదిరిగా గమనిస్తే మోక్షం అంటే
నిశ్చలానంద స్థితి కాదు, క్రియాశీలకమైన పనిలో నిమగ్నమై కావడమే అని చెప్పేసి అని పేర్కొన్నది మనకు ఎవరు పేర్కొన్నారు అని చెప్పేసి అన్నాడు. రైట్ సార్. మోక్షం అంటే ఎస్ మిత్రమా ఎవరు పేర్కొన్నారయ్యా? మోక్షం అంటే నిశ్చలానంద స్థితి కాదు, క్రియాశీలకమైన పనిలో నిమగ్నం కావడమే అని పేర్కొన్నది నానక్, కబీర్, చైతన్యుడు, రామదాసు అన్నారు. నానక్, కబీర్, చైతన్యుడు, అదే మాదిరిగా గమనించినట్లయితే రామదాస్. గురునానక్ అంటున్నాం. గురునానక్ 15-16వ శతాబ్దం లోపట 15వ శతాబ్దం 16వ శతాబ్దం లోపట మనకి పాకిస్తాన్లోని తల్వండి అనే ప్రాంతం వద్ద జన్మించిన వ్యక్తి గురునానక్. రైట్ సార్. సో ఈ గురునానక్ ఏకేశ్వరోపాసన అనే ప్రతిపాదన చేశాడు. ఏకేశ్వరోపాసన. రైట్ మిత్రమా. మోక్షం అనేది నిశ్చల ఆనంద స్థితి కాదు, క్రియాశీలకమైన జీవితం గడపడం. అందుకే సిక్కు మతంలో వర్తకులు, వ్యవసాయదారులు, వృత్తి పనుల వారు చేసేవారు కూడా సో అధిక సంఖ్యలో ఉంటారు అని చెప్పేసి అన్నాడు. రైట్ సార్. ఎస్. మోక్షం అంటే నిశ్చలానంద స్థితి కాదు, క్రియాశీలకమైన పనిలో నిమగ్నం కావడమే మోక్షం అని చెప్పేసి పేర్కొన్నారు. అందుకే సిక్కులు అనేక రకాల రంగాలలో వివిధ రకాల రంగాల నిమిత్తం పనిలో ఎక్కువగా నిమగ్నమై ఉంటారు అని పేరుతో ప్రతిపాదించాడు. ఎస్ మిత్రమా. సో కాబట్టి ఇక్కడ నానక్ అనేది క్వశ్చన్కి సరైనటువంటి ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే మాదిరిగా కబీర్ 15వ శతాబ్దం 16వ శతాబ్దం మనవాడు కూడా 15-16వ శతాబ్దంలో నిర్మితమైన అంటే ఏర్పాటు చేశాడు. సో ఇక్కడ ఆయన కాశీనగరం యొక్క పరిసర ప్రాంతాల్లో నివసించాడు. కాశీనగరం యొక్క పరిసర ప్రాంతాల్లో నివసించాడు మిత్రమా. మనవాడు వితంతుని ఎక్కుమతులు బ్రాహ్మణ వితంతు యొక్క కండబిడ్డ, కానీ ఇక్కడ ముస్లిం దంపతుల వద్ద పెరిగాడు. మనవాడైతే చెప్పాలంటే బ్రాహ్మణ వితంతు యొక్క బిడ్డ, కానీ ఈయన ముస్లింల యొక్క అంటే పెంపుడు తల్లిదండ్రులు మాత్రం ముస్లిం మిత్రమా. కబీర్ అనేవాడు పరమదేవుడు రూపం లేనివాడని పేర్కొన్నాడు. ఈయన జనరల్ చెప్పాలంటే దేవుని నమ్మేవాడు కాదు, నమ్మినా కూడా ఆ దేవునికి రూపం లేదని పేర్కొన్నాడు. రూపం లేనటువంటి వ్యక్తే రూపం లేనివాడే మన యొక్క పరమదేవుడు అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాడు. దేవునికి రూపం లేదని పేర్కొన్నాడు. రైట్ మిత్రమా. ఎస్. మనవాడి హిందీ భాషలో ఎక్కువ మొత్తంలో బోధన చేశాడు. కబీర్ ఎక్కువ మొత్తంలో హిందీ భాషలోనే బోధన చేశాడు మిత్రమా. ప్రీవియస్ ప్రశ్న ఇది గమనించినట్లయితే. రైట్ సార్. అయ్యా నెక్స్ట్ చైతన్యుడు, రామదాసు. రైట్ సార్. చైతన్యుడు ఈ చైతన్య మహాప్రభు అనే బెంగాల్ ప్రాంతానికి చెందినవాడు. హరే కృష్ణ హరే కృష్ణ అని చెప్పేసి అంటాం కదా సార్. ఈ బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి గొప్ప వ్యక్తే మన యొక్క చైతన్యుడు. హరే కృష్ణ 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 హర హరే అనే ప్రతిపాదన మనవాడి దారిన వచ్చింది. 16 అక్షరాల మంత్రాన్ని బహుళ వ్యాప్తి చేశాడు. చైతన్యుడు అనేవాడు 16 అక్షరాలతో కూడుకున్నటువంటి పదాన్ని పూర్తిగా బహుళ వ్యాప్తి చేశాడు. రైట్ సార్. మనవాడు రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వాన్ని పూర్తిగా భక్తి మార్గంలో ప్రవచించాడు చైతన్యుడు. రైట్ మిత్రమా. ఇక రామదాసు గురించి మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్. రైట్ సార్. ఎస్. రామదాసు ఆర్ తులసిదాసు అని పేర్కొనొచ్చు. రామదాసు లేదా తులసిదాసు అని పేర్కొనొచ్చు మిత్రమా. ఎస్. ఇచ్చిన వాటిలో ఫస్ట్ ఆప్షనే క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. నెక్స్ట్ వీళ్ళు నలుగురితో పోల్చుకుంటే ఎస్ సార్ తులసిదాసు లేదా రామదాసు అనేటువంటి వ్యక్తిని గమనించినట్లయితే మిత్రమా. ఎస్. తులసిదాసు రామచరిత మానస్ రాశాడు. అవధి భాషలో రచనలు చేశాడు. ఉత్తరప్రదేశ్. రైట్ సార్. ఎస్. నెక్స్ట్ వన్ గమనించండి మిత్రమా. ఎస్. ఇది మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ మిత్రమా. సో ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి సార్. మీ యొక్క ప్రిపరేషన్లో కీలక పాత్ర వహిస్తుంది తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి, హెచ్జిటి వారికి. సో మీరు రాసే ప్రతి టెస్ట్ మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేస్తుంది మిత్రమా. ఆత్మనిర్భర్తో చెప్తున్నాం. దీని మీద పెట్టిన ఎఫర్ట్ అలాంటిది. నేను నమ్మే సిద్ధాంతం ఒకటే, రిస్క్ ఫర్ రిటర్న్. సో దీని మీద రిస్క్ తీసుకొని సుమారుగా ఒక 175 వరకు ఇప్పటివరకు టెస్టులు ఏర్పాటు చేశాం. తరగతి వారీగా, చాప్టర్ల వారీగా, తరగతి మొత్తంలో పాఠ్యాంశం అంతా కవర్ అయ్యేటట్టుగా ప్రశ్నల యొక్క సరళి 50 నుంచి 60 ప్రశ్నల సరళి బేస్ చేసుకొని కంప్లీట్ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఏర్పాటు చేశాం. అలాంటి ఈ టెస్ట్ సిరీస్ని 499 రూపీస్కి మీకు అందిస్తున్నాం సార్. సో ఇందులో కేవలం ఒక 10 రోజుల టైం కేటాయించి మన టెస్ట్ సిరీస్కి మీ ప్రిపరేషన్లో భాగంగా ఒక 499 రూపీస్తో ఉన్న ఈ టెస్ట్ సిరీస్కి ఒక 10 డేస్ మీ ప్రిపరేషన్లో ఒక 10 రోజుల ముందు టైం కేటాయిస్తే గ్రాండ్ టెస్ట్ ఇప్పుడు అప్లోడ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఇంటర్ టెస్ట్లు యొక్క గ్రాండ్ టెస్ట్ని ఇప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది మిత్రమా. ఆల్రెడీ వరుసగా స్టార్ట్ అయినవి. గ్రాండ్ టెస్ట్ నడుస్తున్నాయి. ఇప్పటికీ 7 గ్రాండ్ టెస్ట్లు పెట్టాము. గ్రాండ్ టెస్ట్ల దృష్ట్యా సుమారు మా టార్గెట్ 30 వరకే గ్రాండ్ టెస్ట్ పెట్టనే కాన్సెప్ట్తో వెళ్తున్నాం. ఇలా ఇందులో ఇంటర్మీడియట్ కంటెంట్ పైన టెస్ట్ ఉంటుంది. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్గా లింక్ టాపిక్స్ బేస్ చేసుకుని కంటెంట్ ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ రివిజన్ చేసేటట్టుగా. అందులో పీడిఎఫ్ ప్రింట్ తీసుకోవచ్చు, మీరు చదవచ్చు. పీడిఎఫ్ చదివి ఇందులో ఉన్నటువంటి ఎగ్జామ్స్ రాసినా కూడా మీరు ఇప్పటిదాకా చదివిన దానికి ఇది తోడైతే తప్పకుండా మీకు సర్వీస్ ఆర్డర్ అవుతుంది. హెచ్జిటి వారి కోసం కంప్లీట్గా మన దగ్గర 299 రూపీస్ కోర్స్ అందుబాటులో ఉంది.
పూర్తి స్థాయిలో టెస్ట్ సిరీస్ అన్ని టెస్ట్లు ఉంటాయి మిత్రమా. ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ నడుస్తున్నాయి. ఇప్పటికే సుమారుగా ఒక 5 గ్రాండ్ టెస్ట్లు ఏర్పాటు చేసాం. ఓవరాల్గా ఒక 10 వరకు గ్రాండ్ టెస్ట్ పెట్టాలనే నేపథ్యంతో ముందడుగు చేస్తున్నాం. రైట్ సార్. ఎస్జిటి టెస్ట్ సిరీస్. రైట్ సార్. ఇలా స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి టెస్ట్ సిరీస్తో పాటుగా సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి కూడా సో వీళ్ళకి పూర్తిగా ఒక ప్లాన్ ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా టెస్ట్ సిరీస్ కోర్స్ ప్లాన్ చేశాను సార్. సో ఈ కోర్సులో మనకి ఓవరాల్గా సో రేపటి వరకు షెడ్యూల్ అనేది ఇందులో పొందుపరచడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారంగా టెస్టులు అందుబాటులో ఉంటాయి. మనకు 16వ తేదీ తర్వాత నుంచి టెస్టులు అనేవి తేదీల ప్రకారంగా ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుందో అందులో పొందుపరిచిన ప్రకారంగా షెడ్యూల్ ప్రకారం మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ పోవచ్చు. టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ కవర్ చేస్తూ అప్ టు డిఎస్సి ఎగ్జామ్ వరకు టెస్ట్ ఉంటుంది. సో అందులో సోషల్ కంటెంట్ ఇంటర్మీడియట్ వరకు కవర్ అవుతుంది. పిఐఈ, సైకాలజీ, సోషల్ మెథడాలజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 వాటికి సంబంధించిన మెథడాలజీ మొత్తం ఓవరాల్గా ముందుకెళ్ళడం జరుగుతుంది మిత్రమా. ఈ కోర్స్ మనకి 599 రూపీస్కి మన అందుబాటులో ఉంది సార్. ఈ 599 రూపీస్ కోర్స్ ఏదైతే ఉందో ఇది మొదటి 100 మందికి మాత్రమే 599 రూపీస్ అందుబాటులో ఉంటుంది. రైట్ సార్. ఇందులో కూడా మనకు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు లింక్ చేసుకున్న సబ్జెక్టు దృష్ట్యా కంటెంట్ దృష్ట్యా హిస్టరీ మరియు సివిక్స్ ఏదైతే ఉందో సార్ హిస్టరీ మరియు జాగ్రఫీ సివిక్స్ ఏదైతున్నాయో వాటికి సంబంధించిన క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రింట్ తీసుకునే విధంగా. రైట్ సార్. ఎస్. ప్లే స్టోర్కి వెళ్ళి అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సార్. అందులో ఈ టెస్ట్ సిరీస్ కోర్స్ని రిసీవ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు మొదటి 100 మందికి 599 రూపీస్, తదుపరి తర్వాత తీసుకున్న వాళ్ళకి 799 రూపీస్ పెంచడం జరుగుతుంది. కారణం తెలంగాణ రాష్ట్రంలో టెస్ట్ సిరీస్ వల్ల కొద్దిగా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకని టెస్టులు ఎక్కువ పెట్టడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా. ఇప్పుడు మాకు ఆర్థిక పరంగా స్వావలంబనతో సంబంధం లేకుండా కేవలం టెస్ట్ సిరీస్ ఇంత ముందుకడిగే ప్రయత్నం చేస్తున్నాం. సో అందులో మళ్ళీ జనవరి మాసం వరకు మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ పోతాం దీనిలో. రైట్ సార్. ఇది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఆల్ వ్యూయర్స్. సో రైట్ సార్. ఇంకా తీసుకునే వాళ్ళు మన యొక్క తెలంగాణ వాళ్ళు కూడా మిత్రమా అందరూ ఉపయుక్తం చేసుకోండి సార్. సో ఎక్కువ మొత్తంలో ఉపయుక్తం అవుతుంది. మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. ఎస్. నెక్స్ట్ వన్ మిత్రమా. సో ఇది ఆన్సర్. ఈ క్రింది వానిలో ద్రావిడ భాష కుటుంబంలో కానిదేది? క్రింది వానిలో ద్రావిడ భాష. సో భారతదేశం యొక్క భూభాగాన్ని పరిగణలో తీసుకొని దక్షిణం వైపున భాషలని ద్రావిడ భాషలు అంటాం, ఉత్తరం వైపున భాషలని ఆర్య భాషలని పేరుతో ప్రతిపాదిస్తాం. వన్స్ గమనించినట్లయితే మన భారతదేశం యొక్క భూభాగాన్ని ఉత్తర దక్షిణ భారతదేశాలుగా విభజించేటటువంటి ప్రధానమైనటువంటి నది నర్మదా నది అని పేర్కొనొచ్చు. ఇగో ఈ నర్మదా నదికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రధానంగా గమనించినట్లయితే ద్రావిడ దేశం అనే పేరుతో ప్రతిపాదించాం. ద్రావిడ దేశం. నర్మదా నదికి ఉత్తరం వైపు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతుందో దీన్ని ఆర్యవర్తనం అనే పేరుతో ప్రతిపాదించాం. ఆర్యవర్తనం. ఇగో ఈ ఆర్యవర్తనంలో నివసించే వాళ్ళు ఆర్యులు. ఇక్కడ మాట్లాడే భాషలు ఆర్య భాషలు అన్నాం, వీటిని ద్రావిడ భాషలు అన్నాం. భారతదేశంలో మొత్తంగా 1652 భాషలు ఉన్నప్పటికీ అందులో గమనించినట్లయితే మిత్రమా 22 భాషలు రాజ్యాంగం గుర్తించింది. ఈ 22 భాషలు ద్రావిడ భాషల్లో ప్రాచీన హోదా పొందిన భాషలు కొన్ని ఉన్నవి. అందులో గమనిస్తే కన్నడ, మలయాళం, గోండు, మరాఠీ అనే భాషల దృష్ట్యా ఏ భాష ద్రావిడ భాష కుటుంబంలో లేనిది అన్నాడు. ఎస్ మిత్రమా. రైట్. ఏ భాష ద్రావిడ భాష కుటుంబంలో లేనిది? ఎస్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. గమనిస్తే ఒక మరాఠీ భాష తప్ప మిగతావి ద్రావిడ భాష కుటుంబంలో ఉన్నవి. ద్రావిడ భాష కుటుంబంలో ఉన్నవి మనకి ప్రధానంగా ఇక్కడ కనిపించేటువంటి ఈ యొక్క భాషల దృష్ట్యా. రైట్ మిత్రమా. ఎస్. ఇస్ క్లియర్ సార్. ద్రావిడ భాష కుటుంబంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం. తెలుగు, తమిళము, కన్నడ, మలయాళము దాంతోపాటుగా గోండు కూడా విస్తరించి ఉంటుంది. రైట్ సార్. ఎస్. మరాఠీ భాష అనేది ఉండదు. ఎస్ మిత్రమా. సో 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. సో నెక్స్ట్ వన్ గమనించినట్లయితే గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఎస్. మహాభారతం గురించి తప్పుగా సూచించినది ఏది? మహాభారతం గురించి తప్పుగా సూచించినది. ఇక్కడ గమనించాలి. ఇతిహాసాలు అంటున్నాం. రామాయణం, మహాభారతాలని ఇతిహాసాలుగా పేర్కొంటాం సార్. మొదట్లో దీనిని వీధి భాగవతులు చెప్పేవారు. రైట్ సార్. ప్రపంచంలోకెల్లా ఎక్కువ శ్లోకాలు కలిగినవి ఇదే. వివిధ రకాల వ్యక్తులు నైతిక సందిగ్ధత గురించి తెలియపరుస్తున్నది. మహాభారతాన్ని మొదట ప్రాకృతంలో రచించారు అని పేర్కొన్నాడు. మనకి రామాయణం అంటే ఆది కావ్యంగా పరిగణిస్తున్నాం. వాల్మీకి మహర్షి రాశాడు. మొత్తంగా రామాయణం సంస్కృత భాషలో రచించారు. సో సుమారు 3500 సంవత్సరాల క్రితం రచించి ఉండవచ్చని పేర్కొంటున్నాం. రైట్ సార్. ఇక మహాభారతాన్ని 1600 సంవత్సరాలకి పూర్వమే ఇది ఒక గ్రంథ రూపాన్ని దాల్చింది. 1600 సంవత్సరాలకి పూర్వం ఒక గ్రంథంగా మార్చబడ్డది సార్. ఇది ప్రధానంగా వీధి భాగవతులు చెప్పేవారు. వ్యాస మహర్షి రాశాడు మహాభారతాన్ని. వ్యాస మహర్షి. ఈ వ్యాస మహర్షి రాసినటువంటి యొక్క మహాభారతం మొదటగా సంస్కృత భాషకు చెందినది. ఏ భాషనయ్యా? సంస్కృత భాషకు చెందినది. రైట్ సార్. సో 4th ఆప్షన్ ఈస్ తప్పుగా సూచించినదని పేర్కొనొచ్చు. రైట్ సార్.
నెక్స్ట్ ఎస్ సార్ నెక్స్ట్ 1600 సంవత్సరాల పూర్వమే స్టార్ట్ చేశాడు మిత్రమా. ఇక్కడ గమనించినట్లయితే వ్యాస మహర్షి సంస్కృతంలో రచించాడు. రైట్ సార్. రామాయణాన్ని కూడా సంస్కృతంలో రచించాడు. రైట్ సార్. మన యొక్క వాల్మీకి. నెక్స్ట్ వన్ ఇదే పాఠ్యాంశంలో మనకి ఆర్యభట్ట, పతాంజలి మహాభాష్యాన్ని రచించింది పతాంజలి, పాణిని అష్టదాయి, అమరసింహుడు అమరకోశం. రైట్ సార్. నెక్స్ట్ ఆర్యభట్ట ఆర్యభట్యాన్ని, చరక సంహిత చరకుడు, వైద్యశాస్త్రం దుష్ట. సో శశ్రుతుడు మనకి శస్త్రచికిత్స పితామహుడు అని పేర్కొంటాం. నెక్స్ట్ గమనించండి సార్. సో ఇది మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి ఈవినింగ్ స్టార్ బ్యాచ్ మిత్రమా. సో జాగ్రఫీ నిమిత్తం ఇప్పటికీ మీకు ఇంకా కొంత క్లారిటీ లేకపోయి ఉంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి జాగ్రఫీ ఎక్కువ వెయిటేజ్ వర్తిస్తుంది సార్. సో మనకు స్కూల్ కంటెంట్లో పడే 88 ప్రశ్నలకు గాను సుమారుగా ఒక 36 నుంచి 40 ప్రశ్నల వరకు వచ్చిన రోజులు ఉన్నవి అప్పుడప్పుడు. ఇందులోనే మళ్ళీ జాగ్రఫీ దృష్టినే జీకే కూడా ఎక్కువ మొత్తంలో కవర్ అవుతుంది. అలా జీకేని కవర్ చేస్తూ కరెంట్ జాగ్రఫీ అంశాలను కూడా కవర్ చేస్తూ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ కోర్స్ని 299 రూపీస్కి మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది మిత్రమా. తర్వాత వచ్చే జాబ్ క్యాలెండర్ నిమిత్తం కూడా ఇది మనకు ఉపయుక్తమవుతుంది కోర్స్. ఇందులో క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా పొందుపరచడం జరిగింది. రైట్ సార్. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ పీడిఎఫ్ చదువుతూ ఈ యొక్క కోర్స్ నిమిత్తం పీడిఎఫ్ అంటే ఓన్లీ జాగ్రఫీ కాదు, హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ అన్నిటిపైన కూడా పీడిఎఫ్ పొందుపరచడం జరిగింది. రైట్ సార్. అలాంటి ఈ కోర్స్ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుని మిత్రమా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ని అందులోనే ఈ యొక్క కోర్స్ని రిసీవ్ చేసుకోండి. సో కులంకషంగా పూర్తిగా 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు జాగ్రఫీ కంప్లీట్గా మీ హ్యాండ్ ఓవర్ అవుతుంది. రైట్ సార్. ఎస్ తప్పకుండా సార్. నెక్స్ట్ ఎస్ అంతే కదా మిత్రమా. మరి ఎస్ ఎద్దు బొమ్మ ఈ సంస్కృతి యొక్క ప్రధాన లక్షణము అని పేర్కొన్నాడు. ఎద్దు బొమ్మ అనేది ఈ సంస్కృతి యొక్క ప్రధాన లక్షణము అని పేర్కొన్నాడు. మనకి ఏ సంస్కృతి రైట్ సార్ శిల్పాలు కట్టడాలనే పాఠ్యాంశం దృష్ట్యా మిత్రమా. ఎస్ గమనించినట్లయితే ఎద్దు బొమ్మ అనేది ఏ సంస్కృతికి సంబంధించినది? ఎద్దు బొమ్మ అనేది ఏ సంస్కృతిలో మనకి ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది? రైట్ సార్. హరప్పా సంస్కృతి, తొలివేద కాలపు సంస్కృతి, రాక్షస గుళ్ళ సంస్కృతి, పైవన్నీ అన్నాడు. ఇచ్చిన వాటి దృష్ట్యా ఎద్దు బొమ్మకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు అన్నీ కూడా మనకి హరప్పా సంస్కృతి లోపల కనిపిస్తవి. రైట్ మిత్రమా. ఎస్ హరప్పా సంస్కృతి లోపల ఎద్దు బొమ్మకు సంబంధించిన ప్రతిపాదనలన్నీ లభిస్తవి. క్లియర్ సార్. నెక్స్ట్ వన్ మిత్రమా సరైనది గుర్తించండి అయ్యా. స్తూపము, విహారాలు, చైతన్యము అని పేర్కొన్నారు. స్తూపము, విహారాలు, చైతన్యము. ఇక్కడ స్తూపము వేదికపై నిర్మించిన అర్ధగోళాకారము అని పేర్కొన్నారు. వేదికపై నిర్మించిన అర్ధగోళాకారాలని పేరు. సో బౌద్ధ సన్యాసులకు సంబంధించిన ప్రతిపాదన నిమిత్తం గమనించినట్లయితే మిత్రమా స్తూపాలు అని చెప్పేసి వన్స్ బుద్ధుని అవశేషాలను కానీ బౌద్ధుల యొక్క గురువులకు సంబంధించిన అవశేషాలను కానీ మధ్యలో పెట్టి వాటిపైన నిర్మించినటువంటి కట్టడాలనే స్తూపాలని పేర్కొంటాం. బుద్ధుడు కానీ బౌద్ధ మతానికి చెందినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అవశేషాలపైన పూర్తిగా నిర్మించబడ్డటువంటి కట్టడాలని స్తూపాలని పేర్కొంటాం. వీటిని అర్ధగోళాకారంగా కనిపిస్తాయి గమనించినట్లయితే. ఎస్ సార్ రైట్. అమరావతి, బట్టిపోలు, రామతీర్థం, నాగార్జునకొండ ఇలాంటి ప్రాంతాల్లో స్తూపాలు ఉన్నాయి. రైట్ మిత్రమా. ఎస్ నెక్స్ట్ విహారాలు అన్నాం. బౌద్ధ సన్యాసుల యొక్క ఆవాసాలు అంటున్నారు. బౌద్ధ సన్యాసుల యొక్క విశ్రాంతి మందిరాలని విహారాలనే పేరుతో ప్రతిపాదించవచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ గమనించినట్లయితే ఇక్కడ చైతన్యము అని పేర్కొన్నారు మిత్రమా. చైత్య గృహాలు లేదా చైతన్య గృహాలు అని పేర్కొంటున్నాం. సో ఇక్కడ గమనించినట్లయితే మిత్రమా ఈ బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజలు చేసుకునేటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటినే బౌద్ధ భిక్షువుల యొక్క ప్రార్థన స్థల మందిరాలు, పూజలు చేసుకునేటువంటి ఏరియాలని మనం చైతన్యాలని పేర్కొనవచ్చు. కాబట్టి 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ సార్. అన్నీ సరైనవని పేరు. స్తూపం అంటే బుద్ధుడు వాళ్ళ యొక్క బౌద్ధ మతానికి చెందిన గురువుల యొక్క అవశేషాలపై నిర్మించిన కట్టడాలనే మన స్తూపాలు అంటాం. స్తూపాల్లో రకాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ వేదికపై నిర్మించిన అర్ధగోళాకార స్తూపాలు ఉంటాయి. కొన్ని గుమ్మటాలను కలిగి ఉంటవి. రిమైనింగ్ అదే మాదిరిగా గమనిస్తే మనకి అమరావతి, బట్రిపోలు, రామతీర్థం అనే ప్రాంతాల్లో కొన్ని స్తూపాలు కనిపిస్తున్నవి. రైట్ సార్. నెక్స్ట్ విహారాలను పేర్కొంటున్నాం. రైట్ సార్. సో బౌద్ధ సన్యాసుల యొక్క ఆవాసాలు లేదా విశ్రాంత ప్రాంతాలని మనం ఇక్కడ విహారాలు అన్నాం. చైతన్యం అంటున్నాం. బౌద్ధ భిక్షకుల యొక్క ప్రార్థనా స్థలాలు లేదా పూజా మందిరాలనే చైతన్యం అని పేర్కొంటాం. 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. నెక్స్ట్ వన్ మిత్రమా హుయాన్ సాంగ్ విద్యను అభ్యసించిన విద్యాపీఠం ఏది అన్నాడు. హుయాన్ సాంగ్ విద్యను అభ్యసించినటువంటి విద్యాపీఠం. ఎస్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. చూసినట్లయితే తక్షశీల, విక్రమపురి, నలంద, తామ్రపాలి. సో నాలెడ్జిబుల్ క్వశ్చన్గా పేర్కొనవచ్చు మిత్రమా. సో అప్పుడప్పుడు ఆవాసన బుద్ధి ఉంచుకుని
ఉయాన్ సాంగ్ విద్యను అభ్యసించిన విద్యాపీఠం ఏదయ్యా అంటే నలంద. రైట్ మిత్రమా, ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది నలంద విశ్వవిద్యాలయం. క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. నెక్స్ట్ వన్, ఫతేపూర్ సిక్రీలోని జోధ్బాయి రాజప్రసాదం ఏ నిర్మాణ సంస్కృతిని తెలుపుతుంది అన్నాడు. సో మనకి రాజులు కట్టడాలు అనేటటువంటి పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకొని ఇక్కడ ఫతేపూర్ సిక్రీలో ఉన్నటువంటి సో జోధ్బాయి రాజప్రసాదం ఏ నిర్మాణం యొక్క సంస్కృతిని తెలుపుతుంది అన్నారు. ఖజరహో నిర్మాణ సంస్కృతిని తెలుపుతుంది, గుజరాత్ నిర్మాణ సంస్కృతిని, ద్రావిడ నిర్మాణ సంస్కృతిని, వెసర నిర్మాణ సంస్కృతిని అని పేర్కొంటున్నాం. రైట్ మిత్రమా, ఎస్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకున్నట్లయితే ఫతేపూర్ సిక్రీలోని జోధ్బాయి రాజప్రసాదము ఏ నిర్మాణ సంస్కృతిని తెలియపరుస్తుంది. ఒక్కసారి ఆన్సర్ గివ్ మిత్రమా. సో ఖజరహో నిర్మాణ సంస్కృతి, గుజరాత్ నిర్మాణ సంస్కృతి, ద్రావిడ నిర్మాణ సంస్కృతి, వెసర. రైట్ సార్. ఇక్కడ ఫతేపూర్ సిక్రీలో జోధ్బాయి రాజప్రసాదం అనేది మిత్రమా గుజరాత్ నిర్మాణ సంస్కృతిని తెలియపరుస్తుంది. రైట్ సార్. సో వన్స్ గమనిస్తే గుజరాత్ నిర్మాణ సంస్కృతిని తెలియపరుస్తుంది. రైట్ సార్, ఎస్. సో నెక్స్ట్ వన్ మిత్రమా, హుమాయూన్ సమాధి ఎక్కడ కలదు. ఇవో ప్రీవియస్ నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు సార్. ఇది టీఆర్టీలో అయితే దాదాపుగా పునరావృతం అవుతూ వస్తున్నది ఈ ప్రశ్న ఉన్నది ఉన్నట్టుగా. రైట్ సార్. సో ఇక్కడ హుమాయూన్ సమాధి ఎక్కడ విస్తరించింది. హుమాయూన్ సమాధి ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా, ఢిల్లీ, కాబూల్ అని పేర్కొన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా. ఎక్కడెక్కడ ఎవరెవరి సమాధులు ఉన్నాయో ఒకసారి గమనించి పూర్తిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. హుమాయూన్ సమాధి ఎక్కడుంది. హుమాయూన్ అక్బరు ప్రధానంగా గమనించిన తైమూర్ కట్టడాలని పోలి ఉంటుంది హుమాయూన్ సమాధి. హుమాయూన్ సమాధిని మనకు అక్బర్ నిర్మించాడు. ఇది తైమూర్ కట్టడాలని పోలి ఉంటుంది. సో గమనించినట్లయితే మొఘళ్ళ నిర్మాణంలో మధ్య గోపురాల మీద నిర్మించిన గోళాకారపు పైకప్పులు, ఎత్తైన పొడవైనటువంటి ముఖద్వారాలు ఉంటాయి. హుమాయూన్ సమాధిలో ఇలాంటి చూడొచ్చు మనం. రైట్ సార్. 8 స్వర్గాలను కూడా పేర్కొంటారు ఈ సమాధిని. అష్టబిష్టి అనే పేరుతో పిలుస్తారు ఈ సమాధి అనేది మనం గమనించినట్లయితే మిత్రమా. ఎస్, పాలరాతితో నిర్మించారు సార్. అలాంటి ఈ సమాధి హుమాయూన్ సమాధి ఎక్కడ కలదు అంటున్నాడు. ఎక్కడ కలదయ్యా. వన్స్ ఢిల్లీలో ఉన్నది హుమాయూన్ సమాధి. ఒక చారిత్రక నేపథ్యంగా కనిపిస్తుంది. సామంతులకు సంబంధించి సరైనది గుర్తించండి అన్నాడు. సామంతులకు సంబంధించి సరైనటువంటి ప్రతిపాదన గుర్తించండి అయ్యా. రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, చోళులు, పల్లవులు, పాండ్యులు, చోళులు అని పేర్కొన్నాడు. రైట్ మిత్రమా. సో గమనించి ఆన్సర్ గుర్తించినట్లయితే ఎస్, సామంతులకు సంబంధించినటువంటి సరైన దాన్ని గుర్తిస్తే రాష్ట్రకూటులకు సామంతులు, పశ్చిమ చాళుక్యులే, చోళులు అనేవారు పల్లవులు, పాండ్యులు అనేవాళ్ళు చోళులు. రైట్ సార్. సో గమనిస్తే పైవన్నీ సరైనవనే ప్రతిపాదన వాస్తవాన్ని సూచిస్తుంది. రైట్ సార్, ఎస్. ఇక హుమాయూన్ దురదృష్టవంతుడు అంటే మనం కూడా ఇప్పుడు ఎక్కువ మొత్తంలో జాబ్ ఒకవేళ డిఎస్సి 2024 రాకపోతే మన పరిస్థితి కూడా అంతే. రైట్ సార్, ఎస్. అవునా కాదు సార్. కానీ మొత్తం మీనైతే 100% వస్తుంది మిత్రమా, అది గమనించారు. ఎస్. నెక్స్ట్, భారతదేశంలో మధుర శిల్పకళలను శాతవాహనుల యొక్క అభివృద్ధి చేశారు. శాతవాహనులు అభివృద్ధి చేశారు. సో భారతదేశంలో మధుర శిల్పకళలని శాతవాహనులు అభివృద్ధి చేశారు. ఆ శాతవాహన రాజులు తమ శిల్పకళలో పాలరాతిని ఉపయోగించి అమరావతిలో శిల్పాలు చెక్కించారు. ఎస్ మిత్రమా. భారతదేశంలో మధుర శిల్పకళను శాతవాహనులు అభివృద్ధి చేశారు. రైట్ మిత్రమా. రిమైనింగ్ శాతవాహనుల రాజులు తామ్ర శిలాకల్పాల పాలరాతిని ఉపయోగించి అమరావతిలో శిల్పాలు చెక్కించారు. భారతదేశంలో మధుర శిల్పకళలను శాతవాహనులు అభివృద్ధి చేశారు అంటున్నాడు. రైట్ సార్. సో భారతదేశం లోపల మధుర శిల్పకళలని శాతవాహనులు అభివృద్ధి చేశారనే ప్రతిపాదన అవాస్తవాన్ని సూచిస్తుంది మిత్రమా. ఇక్కడ ఏ సరైనది కాదు, కేవలం ఆర్ మాత్రమే సరైనదనే ప్రతిపాదన వాస్తవాన్ని సూచిస్తుంది. కొంచెం గమనించి ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఫాస్ట్గానే పెడుతున్నారు కామెంట్లు, కానీ కొంచెం అక్కడక్కడ మిస్టేక్స్ ఏమైపోతున్నట్టు అనిపిస్తుంది. రైట్ సార్, ఎస్. ఎస్ మిత్రమా, రైట్. గమనిస్తే ఇక్కడ భారతదేశంలో మధుర శిల్పకళ శాతవాహనులు అభివృద్ధి చేశారన్నారు. మధుర శిల్పకళ అనేది ప్రధానంగా మనకి భారతదేశంలో కూడా శాతవాహనులు కాదు చేసింది, వరుస కాలంలో చేసుకుంటూ వచ్చారు. చోళులు, దాంతోపాటు పాండ్యులు అనే వరుస కాలంలో చేసుకుంటూ వచ్చారు. రైట్ సార్. సో కాకపోతే శాతవాహనుల రాజులు తమ శిల్పకళలో పాలరాతిని ఉపయోగించి అమరావతిలో శిల్పాలు చెక్కించారనే ప్రతిపాదన వాస్తవమే. సో గమనించినట్లయితే ఆర్ ఒకటి సరైనదే, కానీ ఏ మాత్రం సరైనది కాదు. ఏ సరైనది కాదు, ఆర్ సరైనదనే ప్రతిపాదన 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. 4th వన్
సో కొంచెం గమనించండి. 4th వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా? ఎస్. సో పవన్ గారు కొంచెం క్లారిటీ తీసుకోండి మిత్రమా. సో భారతదేశంలో కూడా మధుర శిల్పకళ అనే మిత్రమా దక్షిణ భారతదేశంలో షోల, శర, పాండ్య అనేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క కాలంలోనే ఈ శిల్పకళ అనేది ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చేయడం జరిగింది. శాతవాహనులు కాదు. రైట్ సార్. శాతవాహనుల రాజులు తమ శిల్పకళలో పాలరాతిని ఉపయోగించిన మాట వాస్తవమే. అలా ఉపయోగించి అమరావతిలో కొన్ని శిల్పాలను చెక్కించారు. రైట్ సార్. శాతవాహన రాజులు ధాన్యకటకం 2వ రాజధానిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏర్పాటు చేశారనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రైట్ సార్. ఎస్. అమరావతి అనేటటువంటి ప్రాంతం కాదు, అమరావతి అనేటటువంటి ఏరియాలో కొంతవరకు పాలరాతి శిల్పాలను ఉపయోగించారు అంటున్నాడు. రైట్ సార్. ఎస్. కాబట్టి 4th వన్ మాత్రమే సరైనది. ఆర్ సరైనది కానీ ఏ సరైనది కాదు అనే ఆప్షన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా? సో నెక్స్ట్ వన్, అందుకే కొంచెం క్లారిటీగా తీసుకోవాలి మిత్రమా. ప్రశ్నలో ఉన్న ప్రతి పదం కూడా మనకు చాలా వాల్యుబుల్, అది గమనించాలి. మీకు తెలుసు కదా, ఆల్మోస్ట్ మ్యాక్సిమం వీలైనంత వరకు ప్రశ్నలోనే 50% ఆన్సర్ ఉంటుంది. కొంచెం క్లారిటీ తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఈరోజు ప్రశ్నల యొక్క సరళి మీకు అందరికీ కూడా ఆల్మోస్ట్ ఈజీగా అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం మిమ్మల్ని ఎక్కువ మొత్తంలో బలహీనపరచకుండా ఉండడం కోసం గతంలో అడిగిన ప్రశ్నపత్రాల దృష్ట్యా ఆ ఏరియాస్ నుంచి అదే తరహాలో విద్యాశాఖ అడగడం జరిగింది. ఆ విధంగా మేము ముందుకు తీసుకురావడం జరిగింది మిత్రమా. కాకపోతే కొంచెం ప్రత్యామ్నాయంగా కొంత మీరు కూడా గమనించండి. సో ప్రశ్న యొక్క సరళితో పోల్చుకుంటే సమాచారం ఎంతవరకు మన హ్యాండ్ ఓవర్లో ఉంది, ఆ ఏరియాస్ నుంచి పూర్తి స్థాయి సమాచారం మన హ్యాండ్ ఓవర్లో ఉందా లేదా, వీక్ ఉన్నామా స్ట్రాంగ్ ఉన్నామా చూసి ఆ ఏరియాస్ను కొంచెం కవర్ చేస్తురండి. సో బాగా గమనించండి. జాగ్రఫీ, హిస్టరీ కనుక సోషల్ కంటెంట్లో ఎవరైతే పూర్తి స్థాయిలో పరిణితి చెంది ఉన్నారో వాళ్ళు తప్పకుండా సర్వీస్ కొట్టే నేపథ్యం కలిగి ఉంటుంది. సోషల్ కంటెంట్ అందరూ చదువుతారు, అందులో జాగ్రఫీ, హిస్టరీకి ఎక్కువ వెయిటేజ్ వర్తిస్తుంది. ఈ జాగ్రఫీ, హిస్టరీని బేరేజ్ చేసుకునే జీకే ప్రశ్నలు కూడా రేజ్ అవుతాయి, అది గమనించాలి. ఎస్ సార్. రైట్. సో నెక్స్ట్ గమనించాలి మిత్రమా, ఇలా మన యొక్క కోర్సు లోపల ప్రతిపాదన పరిగణలో తీసుకుంటే వీటన్నిటి కూడా ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి అయ్యా. సో నెక్స్ట్ ఇది మన యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఏపీ వారికి ఏర్పాటు చేసిన టెస్ట్ సిరీస్ సార్. సో 599 రూపీస్ కోర్స్ అందుబాటులో ఉంది. అప్ టు జనవరి వరకు, డిసెంబర్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు, అంటే డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఏపీ వారికి ఈ కోర్స్ అందుబాటులో ఉంటుంది. తరగతి వైజ్గా చాప్టర్ వారీగా ఎగ్జామ్స్ నిర్వహిస్తూ పోతూ ఉంటాం. సో ఇందులో కంప్లీట్గా కంటెంట్ కొంత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్ మిత్రమా? సో కాబట్టి 599 రూపీస్కి ఏర్పాటు చేసాం సార్. కంటెంట్ విషయం దృష్ట్యా అన్ని సబ్జెక్టులపైన కంటెంట్ మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఈ కోర్స్ని ఫస్ట్ 100 మెంబర్స్ అయిపోయిన తర్వాత 799 మారడం జరుగుతుంది. ఈ కోర్స్ని రేపు షెడ్యూల్ ప్రకటిస్తాం. 16 లేదా 16 తర్వాత సో ప్రధానంగా షెడ్యూల్ ప్రకారంగా టెస్టులు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ ఉపయుక్తం చేసుకుని మిత్రమా. ఇందులో మొదటి విడత కంటెంట్, రెండవ విడత వచ్చేటప్పటికి కంప్లీట్గా సైకాలజీ, పిఐఈ, సోషల్ మెథడాలజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2. సో చివరగా పర్టికులర్గా మొత్తం గ్రాండ్ టెస్ట్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైట్ సార్. ఇది మన యొక్క ప్రతిపాదన. సో ఇది ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ సార్. రైట్. సో మ్యాక్సిమం స్కూల్ బుక్స్ నుంచే కవర్ చేయడం జరిగింది మిత్రమా. ఇంటర్మీడియట్ అనేవి కంప్లీట్గా నెక్స్ట్ పర్సనల్ యొక్క సరళి బేస్ చేసుకొని వస్తుంది వరుసగా. కొంచెం ఈజీ టు హార్డ్గా వెళ్ళే ప్రయత్నం చేయాలి. రైట్ సార్. ఎస్. ఏ చేసినా ఈజీ టు హార్డ్ మిత్రమా. రేపు ఎగ్జామినేషన్లో నువ్వు చేయబోతున్న టెస్ట్ సిరీస్ కూడా ఈజీ నుంచి హార్డ్గా వెళ్ళే ప్రయత్నం చేయండి. అలా అయితే ఎక్కువ మొత్తంలో ఉపయుక్తం అవుతుంది. రైట్ సార్. ఎస్. ఇది మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న ఈ రోజు ప్రశ్నల యొక్క సరళి మిత్రమా. సో కొంచెం ప్రాధాన్యతను ఉద్దేశించి మీ ముందు తీసుకురావడం జరిగింది. ఇది గమనించే ప్రయత్నం చేయండి ఆల్ వ్యూయర్స్. రైట్ సార్. ఎస్. తదుపరి రేపటి క్లాస్లో మరిన్ని ప్రశ్నలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. తదుపరి వచ్చే ప్రశ్నలు హిస్టరీ అయిపోగానే సివిక్స్ అయిపోగానే ఎకానమీ చేద్దాం. రైట్ సార్. ఎస్. సో టైం అనేది లేదు కదా సార్ అంటే ఏర్పాటు చేద్దాం తప్పకుండా. రైట్ సార్. ఎస్ సార్. మన యొక్క టెస్ట్ సిరీస్ మాత్రం కేవలం తెలంగాణ రాష్ట్రం వాళ్ళకు 10 రోజుల ముందు ఎగ్జామ్ ఏదైతుందో ఆ ఎగ్జామ్ బేస్ చేసుకొని గ్రాండ్ టెస్ట్ రాసుకుంటూ మీరు యొక్క కంప్లీట్ టెస్ట్ సిరీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఒక 1 వీక్ టైం కేటాయించండి సార్. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్కి అందులో ఉన్న టెస్ట్ సిరీస్ ఉపయోగం చేసుకోండి. ఎస్జిటి వాళ్ళు ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు 100% మీరు ప్రజెంటేషన్ ఇస్తారు. అందులో క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా ఉంది. మీరు ఇప్పుడు స్కూల్ టెక్స్ట్ బుక్ చదివితే రివిజన్ కాదు, కానీ మన పీడిఎఫ్ అయితే తొందరగా రివిజన్ అయిపోతుంది, మీకు ఎక్కువ సమాచారాన్ని అందిస్తుంది. రైట్ సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వినోద్ గారు తప్పకుండా చిన్న అంటే వరల్డ్ హిస్టరీకి సంబంధించి 9th 10th క్లాసు ఇంటర్మీడియట్ సంబంధించిన అంశాలపైన కొన్ని ప్రశ్నలతోటి మీ ముందుకు పాఠ్యాంశం తీసుకున్నాం. మొత్తం పాఠ్యాంశాన్ని డిస్కస్ చేయడంలో భాగంగా టైం సరిపోదు కూడా. రైట్ సార్. ఎస్. ఎస్.
నో ప్రాబ్లం మిత్రమా, 4 రోజులున్నా 3 రోజులున్నా నో ప్రాబ్లం. మీ వంతు ప్రయత్నం మీరు చేసే ప్రయత్నం చేయండి, మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. రేపు మాక్సిమం వీలైనంత వరకు కరెంట్ అఫైర్స్ పైన మన యొక్క టెస్ట్ సిరీస్లో గ్రాండ్ టెస్ట్ ఉంటుంది సార్. సో కంప్లీట్ కరెంట్ అఫైర్స్ పైన తదుపరి మళ్ళీ గ్రాండ్ టెస్ట్, స్కూల్ సోషల్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో కాబట్టి 18న ఎగ్జామ్ రాయబోతున్న మిత్రుల కోసం రేపు కరెంట్ అఫైర్ పై ఎగ్జామ్, గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి, జనవరి నుంచి వెళ్ళి జూన్ మాసం వరకు. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం మా యొక్క కోర్స్ని కొంచెం మీకు తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరం కలిసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్? సో మన వీడియో చూసినా కొంచెం లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైవ్లోనేమో సో చాలామంది ఉంటారు, కానీ లైక్ చేయడం మాత్రం ఇబ్బందికరంగా ఉంది మీకు. ఎంత సార్? మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ మొత్తంలో కంటెంట్ చేయడానికి నాకు పాసిబిలిటీ అవుతుంది. రైట్ మిత్రమా? ఓకేనా? రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా మిత్రమా? ఇస్ క్లియర్? రైట్ సార్? ఎస్, వినోద్ గారు అదే జరుగుతోంది. వెంకట్ సార్ మీద కొంచెం కోపం మీద ఉన్నట్టున్నారు, కోపము అదేదో కల్పిస్తున్నట్టు అనిపిస్తుంది. రైట్ సార్? ఎస్, కొంచెం షేర్ చేయండి. లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా మీకు తెలిసిన గ్రూప్లో తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం పోస్ట్ చేసిన తర్వాత ఆ యొక్క లింక్ను షేర్ చేయండి. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ సార్. రాబోయే కాలానికి కాబోయేటటువంటి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా శుభ రాత్రి మిత్రమా. రైట్ సార్? ఎస్.